सतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय सनातनं निरुपमानमिति नित्यनूतनम् हिन्दूधर्मम् अति सनातनं निरुपमानमिति नित्यनूतनम् समता बहुळत्वालतो सुप्रतिष्ठितम् समता बहुळत्वालतो सुप्रतिष्ठितम् इति सर्वम् ईश्वरमयमनि चाटिन तत्त्वम् इति सर्वम् ईश्वरमयमनि चाटिन तत्त्वम् हिन्दूधर्मम् अति सनातनं निरुपमानमिति नित्यनूतनम्. గీతావధాన కళానిధి డాక్టర్ ఎడ్లపల్లి మోహన్ రావు గారి ప్రసంగాన్ని ఇప్పుడు మనం చూడబోతున్నాము. దయచేసి గీతావధాన కళానిధి గారిని ప్రసంగించవలసిందిగా కోరుకుంటూ ఒకసారి మీ కరతాళ ధ్వనులతో వారికి స్వాగతిద్దాము. విశాల హృదయం వారిది. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఇది చివరి శ్లోకం. అలాంటి చాలా శ్లోకాలు ఉంటాయి. అవన్నీ మీకు తెలుసు కాబట్టి కొంత తొందరగా చదివేశాను. నాకు చెప్పటం అలవాట్లేదు, అడగటం మాత్రమే అలవాటు. అడగటం ద్వారా మీ అందరిలో అంతర్గతంగా ఉన్న జ్ఞానాన్ని మేల్కొల్పటం అనేదే. అందుకని మీరు మీ తెలివితో మీ అనుభవంతో నేను అడిగిన ప్రశ్నలకి సమాధానాన్ని చెప్పటానికి ప్రయత్నం చేయండి. ఓకే. టు ఇగ్నైట్ ది ఇంటర్నల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ ఆల్ ది పీపుల్, దట్ ఈజ్ మై మెయిన్ మిషన్. పర్టికులర్లీ నేను స్కూల్స్కి కాలేజెస్కి అన్ని చోట్ల వెళ్తూ ఉంటాను. నేను ఆ స్కూల్స్ కాలేజెస్ టీచర్స్ అందరికి ఏదైతే చెప్తున్నానో అదేవిధంగా ఇక్కడ మాట్లాడతాను, కానీ ప్రత్యేకంగా డిఫరెంట్గా ఏం మాట్లాడను. అయితే ఇప్పుడు ఏం చదివాను? గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర. తర్వాత చెప్పండి. ఓకే. అయితే మీ అందరిని ఫస్ట్ ముందు ప్రశ్న అడిగి తర్వాత నెక్స్ట్ శ్లోకానికి వెళ్తా. ఇక్కడ బ్రహ్మంతో గురుర్బ్రహ్మ స్టార్ట్ అయింది. గురు సాక్షాత్ పరబ్రహ్మ. మీ అందరిని నేను అడుగుతున్నది ఏంటంటే, బ్రహ్మకి పరబ్రహ్మకి రెండు ఒకటే శ్లోకంలో ఉన్నాయి కదా, ఈ బ్రహ్మకి పరబ్రహ్మకి తేడా ఏంటి? మీ తెలివితో మీ అనుభవంతో మీరు ఆలోచించండి. వినుంటారు, అవునా? ఇమ్మీడియట్గా చెప్పాల్సిన అవసరం లేదు, కొంచెం టైం తీసుకోవచ్చు. నెంబర్ 1. ఓకే. తర్వాత అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం. అఖండంగా, ఖండాలు కాకుండా ఏకంగా, అఖండం అంటే ఏకంగా, వ్యాప్తం ఏన చరాచరం అంటే కదిలే వాటిల్లో కదలని వాటిల్లో ఏకంగా అఖండంగా, అంటే తిరిగే ఫ్యాన్లో, వెలిగే లైట్లో, చిన్న బల్బులో, పెద్ద బల్బులో విడివిడిగా లేకుండా ఏకంగా ఒకటే కరెంట్ ఎట్లయితే ఉన్నదో అలా కదిలే మనుషులు, కదలని చెట్లు, రాళ్ళు రప్పలు అన్నింటిలో కూడా సృష్టి మొత్తం కూడా ఏ చైతన్యం అయితే వ్యాప్తించున్నదో దాన్ని తెలియజేసే గురువుకి నమస్కరిస్తున్నాను అని. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. ఇప్పుడు టెంపరీగా ఆ జ్ఞానాన్ని మీకు తెలియజేస్తే టెంపరీగా ఈ శరీరం ఒక గురువుగా నటిస్తున్నట్లు లెక్క. శరీరం, ఎందుకంటే శరీరం గురువు కాదు.
శరీరం గురువు యొక్క పాత్రను పోషిస్తుంది. గురువు అంటేనే గు అంటే చీకటి, రు అంటే నిర్మూలించేది. చీకటిని నిర్మూలించేది వెలుగు, అంటే ఈ వెలుగు. ఈ వెలుగుంటే ఈ చీకటిని నిర్మూలిస్తుంది. అది గుర్తు. దేని గుర్తు? జ్ఞానంతో, జ్ఞానం అనే వెలుగుతో అజ్ఞానం అనే చీకటిని తొలగించేది అని అర్థం. సో ఆ జ్ఞానాన్ని మీ అందరికి అందించడం కోసం మీ ముందు నేను ఈ శరీరం నిలబడి ఉంది. కానీ మీకు నిజంగా ఇది తెలియజేసేది మాత్రం మీ తెలివి, మీ అనుభవం. మీ తెలివి, మీ అనుభవం మాత్రమే. నేను అడిగే ప్రశ్నలకి మీరు కొంచెం ఆలోచన చేయటం మొదలెడితే, మీలో కొంతమంది చెప్పినా చెప్పలేకపోయినా, ఇందులో ఏ ఒక్కళ్ళు దానికి సమాధానం చెప్పినా అప్పుడు నేను చెప్పాల్సిన అవసరమే లేదు. సో ఆలోచించడం మాత్రం ప్రతి ఒక్కళ్ళు చేయాలి. ఏ ఒక్కళ్ళు సరిగా చెప్పినా అది అందరూ గ్రహించవచ్చు. ఈ శరీరం నుంచే సమాధానం రావాల్సిన అవసరం లేదు. ఇకపోతే బ్రహ్మకి పరబ్రహ్మకి తేడా ఏమిటి? తర్వాత ఇంకొక ప్రశ్న. నేను ఈరోజు బేసికల్గా భగవద్గీతను ఆధారం చేసుకొని అసలు మెయిన్గా సత్యాన్ని ధర్మాన్ని అహింసని గురించి చెప్పడానికి ఉన్నాను. హింసే లేకపోతే ఈ ద్వేషభావం అనేది ఉండదు. అసలు సత్యం తెలిస్తేనే ద్వేషభావం ఉండదు. ధర్మం తెలిస్తే అంతకన్నా ద్వేషభావం ఉండదు. సత్యం తెలియక ఆ తెలిసిన సత్యాన్ని నిలుపుకోకపోవటం వల్ల, ఒకటి సత్యాన్నే తెలుసుకోలేకపోవటం, తెలుసుకున్న సత్యాన్ని నిలుపుకోలేకపోవటం వల్లనే మనిషి తన్ను తాను హింసించుకొని రాక్షసుడిగా ఉన్నాడు. ఈ జ్ఞానం కొంచెం తెలిస్తే తన్ను తాను హింసించుకోవడం తక్కువై మానవుడిగా ఉంటాడు. ఈ జ్ఞానం కొంచెం ఎక్కువ తెలిస్తే తను ఎక్కువ ఆనందాన్ని, తృప్తిని అనుభవిస్తూ దైవ లక్షణాలతో జీవిస్తూ ప్రతి వాళ్ళకి ప్రేమను పంచడమే తన లక్షణంగా ఉంటుంది. అది ఎట్లా సాధ్యమంటే సత్యం తెలుసుకోవడం, సత్యాన్ని నిలుపుకొని ధర్మంగా ఉండటం. అయితే మరి భగవద్గీతను ఆధారం చేసుకొని కూడా అసలు భగవద్గీత అవసరం లేదు మనకి. భగవద్గీత అవసరం లేదు. మనం నిజంగా మేలుకొని ఉంటే అనంతమైన శక్తి నీలో ఉంది. ఆల్ పవర్ ఈజ్ విత్ ఇన్ యూ అని వివేకానందుడని ఏమన్నాడు? లెండి మేల్కోండి అన్నాడు. మరి లెండి మేల్కోండి అంటాం ఏంటి? లేచిన తర్వాత మేలుకోవటం ఏంటి? ఎవరన్నా మేలుకున్నావా ఇప్పుడు లే అని అనాలి. కానీ వివేకానందుడి మాట ఏముంది? లెండి అని లేచావు, ఇప్పుడు మేలుకోండి అంటున్నాడు. దీని అర్థం ఏంటి? ఎవరన్నా చెప్పాలి మీరు నాకు. మీరు ఎన్నో పుస్తకాలు చదివారు, ఎంతమంది పెద్దలు చదివారు, అవన్నీ సమాధానం ఒక్కళ్ళు కూడా చెప్పకపోతే ఈ సభలో నేను మాట్లాడిన సమాధానం చెప్పినా అది కూడా ఈ చెవులోంచి ఆ చెవులోకి వెళ్ళిపోద్ది, ప్రయోజనం ఉండదు. కనీసం మీరు అందరూ ఆలోచించడం మొదలెడితే, అందులో ఏ ఒక్కళ్ళన్నా కొంచెం సమాధానం చెబితే అది కరెక్ట్ అయితే దాన్నే రిపీట్ చేసి చెప్తాను. అది కొంచెం తేడా ఉంటే దాన్ని కరెక్షన్ చేసి నాకు తెలిస్తే చెప్పే ప్రయత్నం చేస్తాను. కానీ మెయిన్ బాధ్యత మాత్రం నేను ప్రశ్నలు అడగటం, మీరు ఆలోచించి మీ తెలివితో మీ అనుభవాన్ని ఆలోచించి అనంతమైన శక్తి నాలో ఉంటే నాకు ఎందుకు తెలియట్లేదు, అనంతమైన శక్తి అంటే ఏంటి అని ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి కాలేజీల్లో చూశాను, ఎక్కడ చూసినా ఆల్ పవర్ ఈజ్ విత్ ఇన్ యూ, అనంతమైన శక్తి నీలో ఉంది, లెండి మేలుకోండి అని. దాని గురించి ఆలోచించిన వాళ్ళే లేరు. మరి ఇది ఏది ఎన్నో డిగ్రీలు పాస్ అయ్యి ఎన్నో సంవత్సరాలు 10-15 సంవత్సరాలు కంటిన్యూస్ కష్టపడుతుంది, చివరికి ఒక డిగ్రీ పాస్ అయ్యి డిగ్రీ తెచ్చుకొని చిన్న ఉద్యోగం దొరక నానా తిప్పలు పడుతూ టెన్షన్ పడుతూ నరకాన్ని అనుభవిస్తున్నాయి. వీళ్ళు అనంతమైన శక్తి నీలోనే ఉంది, ఆల్ పవర్ ఈజ్ విత్ యూ, మానవుడే మాధవుడు, నరుడే నారాయణుడు అని ఇంత పెద్ద మాటలు చెప్పిన తర్వాత అనంతమైన శక్తి నాలో ఉంటే నాకు ఎందుకు తెలియట్లేదు, అనంతమైన శక్తి అంటే ఏంటి అని ఎన్నిసార్లు ఆలోచించారు? ఏది ఇంత శక్తి కోసం ఇన్ని సంవత్సరాలు కష్టపడి డిగ్రీల కోసం ఉద్యోగాల కోసం కిందపడి మేలుపడి టెన్షన్ పెట్టుకొని జీవితాన్ని నరకప్రాయం చేసుకొని అవి రాకపోతే సూసైడ్ చేసుకున్న దీంతో సో నేను అడుగుతానే ఉన్నా, లెండి అన్న తర్వాత మేల్కోండి అంటవేంటి? నా ప్రశ్నలోని సమాధానం కొంచెం కనబడతానే ఉంది. సరే, భగవద్గీతను ఆధారం చేసుకొని కదా మీకు ఇవన్నీ చెబుదాం అనుకుంటుంది. భగవద్గీత గురించి కొన్ని 100,000 మంది ప్రవచనాలు చేసి ఉన్నారు.
కొన్ని కోట్ల పుస్తకాలు, భగవద్గీత పుస్తకాలు ప్రింట్ అయినాయి. ఇంత సైజులు ఉంటాయి, ఇంత సైజులు ఉంటాయి, మొయ్యలేనంత. కానీ అసలు భగవద్గీత ఎంత? కంప్లీట్ అసలు భగవద్గీత ఎంత? ఇది కంప్లీట్ భగవద్గీత ఇది. కానీ ఇది సంస్కృత భాషలో ఉంటుంది కాబట్టి తెలుగు అక్షరాలు ఉన్నా సంస్కృత భాష అర్థం కాదు కాబట్టి అర్థాలు రాస్తే కొంచెం సైజు పెరుగుద్ది, కొంచెం పెద్దగా రాస్తే ఇంకా సైజు పెరుగుద్ది, తాత్పర్యం రాస్తే ఇంకా సైజు పెరుగుద్ది, వివరణ రాస్తే ఇంకా సైజు. ఆ రకంగా వందలు కాదు, దాదాపు 1000 రకాల వ్యాఖ్యానాలు, కామెంటరీస్ భగవద్గీత మీద రాసి వాళ్ళు ఉన్నారు. కోట్ల పుస్తకాలు ప్రింట్ అయి ఉన్నాయి. ఎన్నో రకాల ప్రవచనాలు యూట్యూబ్లో ఉన్నాయి. సో అందరు ఎంతో కొంత ఉన్నారు. నేను అడుగుతుంది ఒకటే, భగవద్గీత ఎవరి సందేశం? ఇదన్నా చెప్పండి టెక్కమని. కృష్ణుడు. ఎవరు చెప్పారు? మీరా? టోటల్లీ రాంగ్. అని మీకోసం చెబుతున్నా, అందరి కోసం కాదు. ఇంకా అందరు ఇంకా ఆలోచించాలి కదా. భగవద్గీత ఎవరి సందేశం? పరమాత్మన అని ఉందా భగవద్గీతలో? భగవాన్ వాచ్ అని ఉందా? పరమాత్మ వాచ్ అని కూడా లేదు, శ్రీ భగవాన్ వాచ్ అని ఉంది. అవునా? మరి అందరూ 90% నేను భగవద్గీత పారాయణం చేస్తారు, నెలకోసారి కూర్చొని 700 శ్లోకాలు చదువుతారు, సగం మంది ఇటు సగం మంది అటు. అలాంటి సభల్లోకి వెళ్ళి నేను ఇదే ప్రశ్న ఇస్తే 99% కృష్ణుడు సందేశం అనే చెప్తా వస్తున్నారు. ఎందుకు? అట్ట మీద కృష్ణుడి బొమ్మ ఉంది. ఇది అర్జునుడికి చెబుతున్నట్టు అన్ని భగవద్గీతల్లో. అవునా? కాబట్టి అది చూసి కృష్ణుడి సందేశం అని చెబుతున్నారు. కానీ మరి మీరు ఏదన్నా ఎక్కడ కూడా భగవద్గీత పుస్తకం తెరిస్తే శ్రీకృష్ణుడు చెప్పాడని కానీ, శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడని కానీ, శ్రీకృష్ణ భగవాన్ చెప్పాడనే మాట కానీ ఏ భగవద్గీతలో కూడా లోపల లేదు. మరి మీరు ఏదన్నా ఐటెం కొన్నప్పుడు మంచి పార్సిల్తో వస్తే, మంచి పార్సిల్ బాగుందని పార్సిల్ ఏది ప్యాకింగ్ వాడుకుంటారా? ప్యాకింగ్ పక్కన పడేసి లోపల ఉన్నది వాడుకుంటారా? లోపల ఉన్నది వాడుకుంటారు కదా. కృష్ణుడు భగవద్గీత అట్ట మీదే ఉన్నాడు. ఇన్సైడ్ ఎక్కడ కృష్ణుడు చెప్పాడని కానీ ఎక్కడ లేదు. మరి అలాంటప్పుడు కృష్ణుడికి భగవంతుడికి తేడా తెలియాలా వద్దా? కొంతమంది అంటారు కృష్ణుడే భగవంతుడని. కృష్ణుడే భగవంతుడని చెబుతారు. కృష్ణుడే భగవంతుడైతే కృష్ణుడికి ఏ లక్షణాలు ఉంటాయో భగవంతుడు కూడా అదే లక్షణాలు ఉండాలి కదా. ఉండాలా వద్దా? ఇద్దరు ఒకటైతే మరి ఇద్దరు ఒకటైనప్పుడు మరి ముందు తెలిసిన వాళ్ళ గురించి మాట్లాడదాం. కృష్ణుడు ఎక్కడ పుట్టాడో తెలుసు అందరికీ, దాదాపు సినిమాలు చూసాం కాబట్టి. మధురా దాసగా జైల్లో పుట్టాడని తెలుసు. ఏ ఊళ్ళో జైలు నాకు తెలియదు. జైల్లో పుట్టాడు. ఒక చెట్టు మీద ఉన్నప్పుడు చివరి బాణం వేసి కొడితే కాలికి చనిపోవడం కూడా జరిగింది, పెరగడం జరిగింది, వ్యక్తం అవడం జరిగింది. ఎట్లా ఉంటాడో తెలుసు, ఎంతమంది భార్యలో తెలుసు, ఇవన్నీ మనకు తెలుసు. కృష్ణుడి గురించి పుట్టాడు, మార్పు చెందాడు, వ్యక్తమయ్యాడు. ఇప్పుడు పిఎం అంటే ప్రైమ్ మినిస్టర్ అనొచ్చు, పోస్ట్ మ్యాన్ అనొచ్చు. ప్రైమ్ మినిస్టర్ అయినంత మాత్రాన దేవుడు కాదు, పోస్ట్ మ్యాన్ అయినంత మాత్రాన మనిషి కాకుండా పోడు. కరెక్టేనా? ఎంతోమంది ఎన్నో కార్యాలు చేసుకుంటూ వచ్చారు, అన్నంత మాత్రాన వాళ్ళు మనిషి కాకుండా వారు, వీళ్ళు దేవుళ్ళు కాదు. అవునా? అలానే ఆఖరికి సిద్ధి సాయిబాబా లీలలో చూపించాడు, సత్యసాయిబాబా లీలలో చూపించాడు. అదిగాక కృష్ణుడు కూడా లీలలో చూపించాడు. పోయిన వాళ్ళ గురించి మనం ఇంకెక్కువ గొప్పగా చెప్పుకుంటాం. కానీ వ్యక్తమయ్యాడు, పుట్టాడు, మార్పు చెందాడు, వ్యక్తమయ్యాడు, మరణించడం జరిగింది. ఇది మన కృష్ణుడి గురించి తెలిసిన విషయమే. ఇప్పుడు నేను భగవంతుడి గురించి విడిగా అడుగుతాను, మీరే చెప్పండి. భగవంతుడికి పుట్టుక ఉంటుందా? మార్పు ఉంటుందా? మరణం ఉంటుందా? మరి పుట్టుక, మార్పు, మరణం, నాశనం లేని దాన్ని సత్యం అంటారా, అసత్యం అంటారా? అంటే భగవంతుడు సత్యమా అసత్యమా? భగవంతుడు సత్యమైతే సత్యమైన భగవంతుడు, మార్పు లేని నాశనం లేని భగవంతుడు సృష్టి మొత్తం వ్యాపించి ఉంటాడా, లేకపోతే ఈ సృష్టిలో ఒక మూలలో దాక్కొని ఉంటాడా? సృష్టి మొత్తం వ్యాపించి ఉన్న ఆ సత్యము, సృష్టి మొత్తం వ్యాపించిన ఆ సత్యము అణువణువున ఉంటే మరి మనలో కూడా ఆ సత్యం ఉండాలా వద్దా? మనలో ఉన్న సత్యాన్ని మనం గుర్తించకపోతే ఎక్కడో ఉన్న సత్యాన్ని గుర్తించగలమా? సత్యం అంటేనే భగవంతుడు కదా.
సత్యం అంటేనే భగవంతుడు. అంటే భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్పాడని పక్కన పెట్టండి, మీకు తెలివి ఉంది, మీకు అనుభవం ఉంది. సత్యం అనేది సృష్టి మొత్తం సత్యం అంటే భగవంతుడు, అంటే సత్యమే భగవంతుడు, భగవంతుడే సత్యం. అవునా? అయితే సృష్టి మొత్తం వ్యాపించిన మార్పు లేనిది, నాశనం లేనిది ఏదైతే ఉన్నదో, మార్పు లేనిదే నాశనం లేనిది, నాశనం లేనిదే క్షరము కానిది. క్షరము కాని దాన్నే అక్షరము అంటారు. అక్షరము, అక్షరం అంటే ఈ అక్షరాలు కాదు, చించేస్తే పోయే ఈ అక్షరాలు అక్షరం కాదు. ఇది చించేస్తే తగలబెడితే పుస్తకం తగిలిపోద్ది, చిరిపెడితే పోద్ది, బోర్డులో అయితే పోతుంది. మనం లోపల గుర్తుపెట్టుకునేవి కూడా ఎన్నో మర్చిపోతూ ఉంటాం. బ్రెయినే పాడైపోతే మొత్తం ఆ డేటా కూడా ఉండదు, ఏమీ ఉండదు. శరీరం పోతే ఆ డేటా కూడా ఉండదు. కాబట్టి ఏది మనం చూసే పుస్తకాలు ఇవన్నీ కూడా అక్షరాలే కానీ అక్షరాలు కాదు. సో అక్షరమే మార్పు లేనిదే, సత్యమే భగవంతుడు అనే పేరు ఒక పెడితే, పరమాత్మ అనే పేరు ఇంకోటి పెడితే, పరబ్రహ్మ అనేది ఇంకో పేరు పెట్టారు. 3 పేర్లు ముందు, ఇంకా చాలా పేర్లు ఉంటే ఉండొచ్చు. ముందు భగవాన్ అనే మాట భగవద్గీతలో వాడారు కాబట్టి ఆ పేరే ఇక్కడ వాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు భగవంతుడు అంటే సత్యం మనందరిలో కూడా ఉండాలా లేదా? మరి మనలో ఉన్న సత్యాన్ని మనం గుర్తించకపోతే ఎక్కడో గుర్తించగలమా? ఎక్కడో గుర్తించగలమా చెప్పండి. మరి ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు గుర్తించిన దాన్ని బట్టి కృష్ణుడికి భగవంతుడికి ఒకే లక్షణాలు ఉన్నాయా? ఆయన పుట్టాడు, మార్పు చెందాడు, వ్యక్తమయ్యాడు, పోవటం జరిగింది. భగవంతుడికి పుట్టుక లేదు, మార్పు లేదు, నాశనం లేదు, సృష్టి మొత్తం వ్యాపించున్నాడు. మరి కృష్ణుడు సృష్టి మొత్తం వ్యాపించున్నాడా? పాండవులు 5గురు ద్రౌపది ఉంటే ఆ పక్కన నుంచొని ఉంటాడు. అంతేకాని సృష్టి మొత్తం వ్యాపించున్నట్టు కృష్ణుడిని సినిమాల్లో రకరకాలు చూపించుండొచ్చు. అవునా? మరి అలాంటప్పుడు కృష్ణుడు భగవంతుడు రెండు ఒకటేనంటారా? ఒకటేనంటారా? మరి భగవంతుడిని ఇప్పుడు మీకు ప్రత్యక్ష దర్శనం కావాలా, పరోక్ష దర్శనం సరిపోతుందా? ప్రత్యక్ష దర్శనమా, పరోక్ష దర్శనమా? రెండు కావాలంటే అందుకని నేను వెలిగిస్తానని చెప్పాను. బలవంతం చేశారు నన్ను. నేను టు ఇగ్నైట్ ది ఇంటర్నల్ ఇంటెలిజెన్స్, అంతర్గతమైన జ్ఞానాన్ని మేలుకొల్పడం కోసం నేనున్నాను, నేను వెలిగిస్తానని చెప్పా. దుర్మదాంధకార ప్రమత్తు హృదయులందరూ కలిసి నన్ను బలవంతంగా ఏం చేయాలా? ఆ ప్రత్యేకను మీరు చేయండి, నేను ఒరిజినల్ దాని కింద వెళ్తాను. ప్రత్యేకం మీరు చూసుకోండి, నేను వెలిగిస్తానని కూడా చెప్పాను. నేను సన్మానం చేయను, సన్మానం చేయించుకోను. కానీ ప్రతి వాళ్ళకి వాళ్ళే సన్మానం చేసుకోవటం అనేదే నేను చేసే పని. నిన్ను నువ్వు సన్మానించుకోవటం అనేదే ఈరోజు జరగబోతున్న విషయం. నీకు నువ్వే ప్రత్యక్షంగా ఆ భగవంతుని దర్శించగలిగే అవకాశాన్ని కల్పించటమే ఈ సెషన్ యొక్క ఉద్దేశం. రెడీనా? అయితే ప్రత్యక్ష దర్శనం అంటే ఏంటో చెప్పండి. ఒక్కళ్ళు మాట్లాడట్లా. ప్రత్యక్ష దర్శనం నేనేమన్నాను? భగవంతుని యొక్క ప్రత్యక్ష దర్శనం. అవునా? మిమ్మల్ని మీరు తెలుసుకుంటే భగవంతుని ఎప్పుడు తెలుసుకోవాలా? అడ్వాన్స్కి వెళ్ళిపోతుందా? 4 స్టెప్పులు ముందు వచ్చి ఇక్కడికి వచ్చి చెప్పాలా? నేనేమన్నాను? భగవంతుని యొక్క దర్శనం అంటే సత్యం యొక్క దర్శనం. నువ్వు నేను అనలేదు కదా. నీలో ఉన్న సత్యం, నీలో ఉన్న భగవంతుడు అని అనుకుంటున్నప్పుడు, మార్పు లేనిదన్నప్పుడు ఆ భగవంతుని యొక్క ప్రత్యక్ష దర్శనం సరిపోతుందా? పరోక్ష దర్శనం సరిపోతుందా? ప్రత్యక్ష దర్శనం కావాలా? స్ట్రైట్గా చెప్పండి. ప్రత్యక్ష దర్శనమా, పరోక్ష దర్శనమా? ప్రత్యక్ష దర్శనం. అడుగుతావు, బాగానే అడుగుతావు, పోజుగా తేలిగుందని అడుగుతున్నాడు. ఏది ఇప్పుడు రావణాసురుడు శివుడి గురించి తపస్సు చేసేటప్పుడు రాజ్యము, ఐశ్వర్యము అన్నీ వదిలేసి ఇది కమండలం ఇది అది పెట్టుకొని అడవుల్లో నడుచుకుంటూ పోయి దేవదేవ ధవళాచల అనేది పాట మా చిన్నప్పుడు 6th క్లాస్లో మా క్లాస్ మీద ఆ పాట పాడేవాడు. అది పాడుకుంటూ ఎక్కడికో వెళ్ళి తపస్సు చేసుకోవడం మొదలెడితే ఎండాకాలం పోయి వర్షాకాలం పోయి మళ్ళీ ఎండాకాలం వచ్చి పుట్టలు పెరిగిపోయి ఇదంతా అయితే అప్పుడు శివుడు దర్శనం ఇచ్చాడని మన సినిమాల్లో చూస్తున్నాం.
మీరు కనీసం నాకు ఇక్కడ రావటానికి 10 మైళ్ళు కూడా ఎవరు నడిచి రాలా, ఒక్కరోజు కూడా ఉపవాసం లేరు, కనీసం నాకు ₹1 కూడా ఇవ్వలే ఇంతవరకు ఫీజుగా. ప్రత్యక్ష దర్శనం కావాలంట. కానీ ప్రత్యక్ష దర్శనం అంటే ఏమిటి? మిమ్మల్ని నేను చూస్తున్నాను, ప్రత్యక్షంగా చూస్తున్నానా, పరోక్షంగా చూస్తున్నానా? మీరు నన్ను చూస్తున్నారు, మీరు నా మాటలు కూడా వింటున్నారు. ప్రత్యక్షంగా వింటున్నారా, పరోక్షంగా వింటున్నారా? ప్రత్యక్షంగా వింటున్నారా? వలేనే ప్రత్యక్షం అంటేనే తెలీదు. చూడండి, ఒకటే మాట అడుగుతున్నా. ఇప్పుడు నా కళ్ళు లేవనుకోండి. మొన్న సార్ వచ్చారు, లాస్ట్ టైము ప్రవచనం చెప్పారు, చాలా అమోఘంగా చెప్పారు కదా. ఆయనకు కళ్ళు కనపడమంట, అవునా? ఆయన మిమ్మల్ని చూడగలరా? నేను చూడగలుగుతున్నాను, ఆయన చూడలేదు. అంటే కళ్ళు ఉంటే చూడగలుగుతున్నాం, కళ్ళు లేకపోతే చూడలేము. అంటే అర్థం ఏంటి? నేను నా కళ్ళు ఉన్నాయి కాబట్టి కళ్ళ ద్వారా చూస్తున్నాను, చెవులు ఉన్నాయి కాబట్టి చెవుల ద్వారా వింటున్నాను, చెవుల ద్వారా వింటున్నాను, కళ్ళ ద్వారా చూస్తున్నాను తప్ప కళ్ళు లేకుండా చెవులు లేకుండా నేను ఏదైతే తెలుసుకోగలనో అదే ప్రత్యక్షంగా తెలుసుకున్నట్టే. కానీ అసలు సత్యం అనేది అణువున వ్యాపించింది. ఇక్కడున్న గాలే మనకు కనపడదు, ఇక్కడున్న గాలే కనపడదు కదా అని చెప్పి గాలి ఎక్కడుందని ఎతకడం మొదలెడితే ఎక్కడ దొరుకుతుంది? తెలివిగలవాడైతే ముక్కులో శ్వాసను చూసి కనిపెడతాడు, లేకపోతే ఇట్టాన్ని కనిపెడతాడు, ఇది గాలిని, ఇక్కడే ఉందాన్ని. కానీ ఆ రకంగా గాలిని కనిపెట్టవచ్చు, కానీ ఆకాశాన్ని అసలు కనిపెట్టగలవా? ఇట్లా అని కానీ ఆకాశంలోనే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, భూమి అన్నీ ఉన్నాయి. అత్యంత సూక్ష్మమైంది ఆకాశం. కంటి లోపల కంటి బయట అంతా అణువున వ్యాపించింది ఆకాశం. ఆకాశంలోనే అన్నీ ఉన్నాయి. సో అలాంటి ఆకాశాన్ని ఏ రకంగా ఈ పంచేంద్రియాల్లో చూడటానికి అవకాశం లేదు, అవునా? ఆకాశం కన్నా సూక్ష్మమైన వాడు అణువున లోపల కంటి బయట అణువున వ్యాపించి ఉండాలంటే అలాంటి వ్యాపించి ఉండాలంటే ఎంత అయి ఉండాలి? అంత సూక్ష్మమైంది. కాబట్టి ఆకాశం కన్నా కూడా సూక్ష్మమైన వాడు భగవంతుడు. అంతటా ఉండి కూడా మనలో ఉండి కూడా మనకు తెలియట్లేదంటే పంచేంద్రియాలకు తెలియబడేది కాదు. కానీ పంచేంద్రియాలు అవసరం లేకుండానే 24 గంటలు నీకు ప్రత్యక్షంగానే తెలియబడుతుంది. ఒక వ్యక్తి అని భగవంతుడు అంటే తెలియబడుతున్నాడు అనాలి. కానీ సత్యం అంటే తెలియబడుతుంది, సత్యం ప్రత్యక్షంగా తెలియబడుతున్నది, 0 డిస్టెన్స్లో తెలియబడుతున్నది. ఎందుకు? సృష్టి మొత్తం వ్యాపించింది, అంతటా ఉన్నప్పుడు నీకు ఎక్కడ నుంచి తెలియబడుతుంది? 0 డిస్టెన్స్లో ఉంది. నీకు కనుక్కుంటే, బుద్ధి మేలుకొని ఉంటే, లెండి మేలుకొని వివేకానందుడు కూడా అన్నాడు కదా. మేలుకోకపోతే ఎన్ని మాటలు విన్నా ఈ ఫోన్లు మాట్లాడుకుంటూ ఎన్ని చేస్తే ఏది కనపడదు. ఇక్కడ కూడా అర్థమైందా? 0 డిస్టెన్స్లో 24 గంటలు నీకు డైరెక్ట్గా ప్రత్యక్షంగా తెలియబడుతున్నది ఆ ఒక్క సత్యమే. సృష్టి మొత్తం వ్యాపించి ఉన్న ఆ సత్యమే. దానికి మనం ఏం పేర్లు పెట్టాం? భగవాన్ అని పేరు పెట్టాం, పరమాత్మ అని పేరు పెట్టాం, పరంబ్రహ్మ అని పేరు పెట్టాం. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కాదు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు 3 బాధ్యతలు ఉన్నారు. బ్రహ్మ సృష్టించాలంటే తెలివి కావాలంటే సరస్వతి తోడు కావాల్సి వచ్చింది. విష్ణువు మెయింటైన్ చేయాలంటే డబ్బులు కావాలంటే సరస్వతి, లక్ష్మి సపోర్ట్ చేయాల్సి వచ్చింది. మనలో ఉన్న తప్పుడు ఇష్టాలు ఏదన్నా ఉంటే తొలగించాలంటే ఇంకెక్కువ బలం కావాలి మనకి. దానికి దృఢమైన నిశ్చయంతో కూడిన బుద్ధి కావాలి. కాబట్టి అంత శక్తి కావాలి. కాబట్టి మనలో వాసనలు అంటారే, ఇష్టాలు ఇరుక్కుపోయి జన్మల నుంచి ఏర్పరచుకొని ఇష్టాల్లో ఇరుక్కుపోయామే. ఈ శరీరమే నేననేది ముందు ఇరుక్కుపోయాం. దాంతో ఇక కులం, మతం, ప్రాంతం అన్నిట్లో ఇరుక్కుపోయి జైల్లో అనేక జైల్లో మనమే బంధించుకొని ఉన్నామే. మరి దానిలోంచి బయటపడాలంటే మనకు బుద్ధిలో చాలా దృఢత్వం కావాలి, బలం కావాలి. అందుకని మహేశ్వరుడు అంటే ఈ మనం ఏర్పరచుకున్న తప్పుడు అభిప్రాయాల్ని, తప్పుడు నమ్మకాలను, తప్పుడు ఇష్టాలని తొలగించాలంటే బలం కావాలి. కాబట్టి ఆయనకి శక్తి తోడుగా ఉన్నది. వీళ్ళందరికీ బాధ్యతలు ఉన్నాయి. కానీ పరబ్రహ్మకే బాధ్యత ఉంది, పరబ్రహ్మకే ఆకారం ఉంది.
వైకుంఠంలో ఒక ఆయన, ఇంకొక చోట ఇంకొక ఆయన, ఇంకొక ఆయన అన్నారు. పరబ్రహ్మ ఎక్కడ ఉంటారో ఎవరైనా చెప్పారా? ఈజ్ ఎట్ జీరో డిస్టెన్స్. పరబ్రహ్మ ఈజ్ ఎట్ జీరో డిస్టెన్స్. పరమాత్మ ఈజ్ ఎట్ జీరో డిస్టెన్స్. భగవాన్ ఈజ్ ఎట్ జీరో. 3 పేర్లు ఒకటే. మరి జీరో డిస్టెన్స్లో ఉండి మీకు ఈ పంచేంద్రియాలతో అవసరం లేకుండా, పంచేంద్రియాలకు తెలియకుండా మీకు ప్రత్యక్షంగా 24 గంటలు తెలియబడుతుంది, మీరు అనుభవిస్తుంది. ఇక ఇంత చెప్పిన తర్వాత మీరు ఆ మార్పు లేని సత్యాన్ని మీరు చెప్పకపోతే ఇంక నేనేం మాట్లాడాలి చెప్పండి? ఏం తెలుస్తుంది? 24 గంటలు మీకు జీరో డిస్టెన్స్లో మార్పు లేకుండా ఒక ఆధారం తెలుస్తుంది. కొంచెం మొక్క వేసుకొని వీళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఈమె తలుపు కొట్టి ఎవరు అని వాళ్ళ ఇంట్లో వాళ్ళు అడిగితే ఆత్మని అని చెప్పుద్ది. ఈయనే కాదు 24 గంటలు ఆత్మ పరమాత్మల గురించి మాట్లాడే పెద్ద పెద్ద స్వాములు వీళ్ళందరూ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు తలుపు కొట్టినప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు అడిగితే ఏది ఎవరని అడుగుతారు కదా, తెలియనప్పుడు ఆత్మని అని చెబుతారా వాళ్ళు? 24 గంటలు ఆత్మ పరమాత్మ గురించి మాట్లాడే వాడికే నేను ఎవరంటే ఆత్మని అని అంటల్లా. నేను ఆత్మ అనే అనుభవం లేదు జనాలకి. లేని పదాలు వాడకండి, ఇక్కడ తీసుకురాకండి. అదిగాక పరమాత్మ అని అంటారు అని మాట అన్నాను నేను. పరబ్రహ్మ అంటారన్నాను, భగవంతుడు అంటారన్నాను. ఆ పేరుతో భగవద్గీత చెప్పబడింది. కానీ నేను సింపుల్గా అని చెప్పాను, మార్పు లేనిది, నాశనం లేనిది అంటే సత్యము. ఆ సత్యం నీకు తెలుస్తుంది, మార్పు లేనిది. ఇప్పుడు చెప్పండి, మార్పు లేనిది సత్యం ప్రత్యక్షంగా తెలియబడుతుంది డైరెక్ట్గా. కళ్ళు అవసరం లేకుండా, చెవులు అవసరం లేకుండా, వాసన అవసరం లేకుండా 24 గంటలు మీకు జీరో డిస్టెన్స్లో తెలియబోతుంది. ఏంటది? ఆత్మ అనేది కాదు. తెలిస్తే అన్నీ ఇక్కడి నుంచి చెప్తారా? కొంచెం పాపం వాళ్ళు ఆలోచించనివ్వండి. అదిగాక నేను ఎంతోమంది ఆత్మవిద్యల గురించి మాట్లాడే చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి చెబుతున్నాను. స్పష్టత లేనప్పుడు భగవద్గీతలో జ్ఞానం గురించి చెప్పాడు. ఏమని చెప్పాడు? నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే. జ్ఞానంతో సమానమైంది, పవిత్రమైంది ఈ సృష్టిలో లేదు. తత్స్వయం యోగ సంసిద్ధ. అదే నువ్వు కోరుకున్న అత్యున్నతమైన స్థితికి, అంటే పరమాత్మగా మార్చేస్తుంది నిన్ను, పరబ్రహ్మగా మార్చేస్తుంది నిన్ను, శాశ్వతుడిగా నిన్ను మార్చేస్తుంది, మరణం లేనివాడిగా మార్చేస్తుంది, పరిమితి లేనివాడిగా మార్చేస్తుంది. ఆ జ్ఞానమే. కానీ ఆ జ్ఞానం గురించి ఈ శ్లోకం జ్ఞానయోగం 4వ చాప్టర్లో, కానీ 4వ చాప్టర్ మొత్తం ఇటు నుంచి అటు ఎతికినా జ్ఞానం అంటే ఏంటో స్పష్టంగా చెప్పలా, వివరణ ఇవ్వలా. పైపెచ్చి అంటాడు, ఏ జ్ఞానం తెలుసుకుంటే అందరిలో నీలో అందరిని చూడగలుగుతావా అన్నాడు. ఆ మాట అన్నాడు, కానీ జ్ఞానం అంటే ఏంటో చెప్పలా. ఏ జ్ఞానం తెలుసుకుంటే నిన్ను అందరిలో నీలో అందరినీ చూడగలుగుతావో అన్నాడు. ఏమర్థం అవుద్ది? అదేమంటే బాగా జ్ఞానం తెలిసిన వాడి దగ్గరికి వెళ్ళి సాష్టాంగ ప్రమాణం చేసి ఇది చేసి కనుక్కో అన్నాడు. వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళాలి మళ్ళీ భగవద్గీతలో? మరి అక్కడ లేదు. పైపెచ్చు అంటాడు, నువ్వు సరిగ్గా తెలుసుకోకపోయినా, తెలుసుకున్న దాని మీద శ్రద్ధ ఉండి నిలబెట్టుకోలేకపోయినా, ఒకవేళ శ్రద్ధ ఉండి కొంచెం తెలుసుకొని నిలబెట్టుకున్నా, తెలుసుకున్న దానిలో సందేహం ఉంటే, డౌట్ ఉంటే, సంశయాత్మ వినశ్యతి, అనుమానం గల మనసు నీలో ఉంటే పూర్తిగా నాశనం అయిపోతావు అన్నాడు. భయపెడుతున్నాను నేను కొంచెం గట్టిగానే రఫ్గా మాట్లాడుతున్నా. అక్కడేమో జ్ఞానయోగంలో జ్ఞానం అంటే ఏం చెప్పడు, కానీ మరి నువ్వు తెలుసుకోకపోయినా, తెలుసుకున్న దాన్ని శ్రద్ధతో నిలబెట్టుకోలేకపోయినా, ఒకవేళ శ్రద్ధ ఉండి తెలుసుకున్నా కూడా అందులో సందేహం ఉంటే పూర్తిగా నాశనం అయిపోతావు, నష్టపోతావు అని చెప్తే, మరి జ్ఞానం గురించి ఎక్కడ చెప్పాడు? జ్ఞానయోగంలో జ్ఞానం చెప్పకపోతే సరే 7వ అధ్యాయం ఇంకేం చెబుతాడు? జ్ఞానం తే అహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామి అశేషత యజ్ఞాత్వా నేహ భూయో అన్యత్ జ్ఞాతివ్యం అవశిష్యతే. జ్ఞాన విజ్ఞాన యోగంలో ఏమైనా చెప్పాడా అని అక్కడికి 7వ అధ్యాయంకి వెళ్తే నీకు జ్ఞానాన్ని విజ్ఞానాన్ని కూడా సంపూర్ణంగా తెలియజేస్తున్నాను. ఏమి తెలుసుకుంటే ఇంకా ఏరే విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం లేదో అది చెబుతున్నాను అన్నాడు. కానీ అది కూడా అక్కడ కూడా చెప్పలా. జ్ఞాన విజ్ఞాన యోగంలో కూడా స్పష్టంగా చెప్పలా.
అపరాప్రకృతి అంటాడు, పరాప్రకృతి అంటాడు, నా మొహం అంటాడు, మీ మొహం అంటాడు. అది కూడా అర్థం కాదు, నాకైతే అర్థం కాలేదు. మరి ఎక్కడ అర్థమయ్యేటట్టు చెప్పాడు? 13వ అధ్యాయంలో చెప్పాడు జ్ఞానం అంటే ఏంటని. ఇప్పుడు చెప్పండి ఒక ప్రశ్న అందరికీ. ఇదిగో ఇక నుంచి ఊర చూస్తా కూర్చున్నారంటే ఇంతమందిలో తెలివి లేదా, అనుభవం లేదా, వినలేదా ఇప్పుడు భగవద్గీత గురించి? ఈరోజే ఈయన దగ్గర నుంచి వింటున్నారా? ఏం మాట్లాడరేం ఒకదానికి కూడా? ఇప్పుడు చెప్పండి, భగవద్గీత ప్రకారం, యాజ్ పర్ భగవద్గీత, వాట్ ఈజ్ ద డెఫినేషన్ ఆఫ్ జ్ఞానం? స్ట్రైట్గా అడుగుతున్నా. అది అర్థం కాల, నాకు అర్థం కాల. నీలో అందరూ నాలో అందరూ, కానీ తచ్చిమ వాళ్ళకి అర్థమైందా? నీలో అందరు ఉన్నారు, నాలో అందరు ఉన్నారంట. నాకు అర్థం కాల. ఇంకేమన్నా బెటర్ ఆన్సర్? భగవద్గీత జ్ఞానము అని దేన్ని చెప్పింది? క్వశ్చన్, డెఫినిషన్. మీరొద్దు, తొందరపడవద్దు, ఆపండి, ఆలోచించనివ్వండి. ఆలోచిస్తేనే తెలివి పెరుగుద్ది, ఆలోచిస్తేనే సందేహాలు పోతాయి. అమ్మో మీరు అడ్వాన్స్గా ఉన్నారు, ఒక్క సెకండ్ ఆగండి. అయితే ఒక్క సెకండ్ ఆగండి. మీరు చాలా దగ్గరకు ఉన్నట్టున్నారు సమాధానానికి. ప్రతిమ వాళ్ళు కూడా ఆలోచించాలి కదా, మీరు దగ్గరకు ఉన్నారు, అందుకని ఆపుతున్నా, ఏమనుకోవద్దు. అయితే నేను చెబుతా కాసేపు జనాలను కన్ఫ్యూజ్ చేయటానికి, జనాల్ని ఇంకా కన్ఫ్యూజ్ చేయటానికి. అమానిత్వం, అదంబిత్వం, అహింసా, క్షాంతి, రాజ్యమం, ఆచార్యోపాసనం, శౌచం, స్థైర్యం, ఆత్మవినిగ్రహ, ఇంద్రియాదేశ, వైరాగ్యం, అనంకారేవచ, జన్మమృత్యు, జరావ్యాధి, దుఃఖ, దోషాను దర్శనం, ఆసక్తి, అనభిసంగక, పుత్రధార, గృహ, నిత్యంచ, సమచిత్తత్వం, ఇష్టానిత్యోపైచు, మైచ, అనన్యయోగేన భక్తిని, అధియభిచారిని, వివిక్త చేసే సేవిత్వం, మరతిని, జనసంస్థితి, అధ్యాత్మజ్ఞాన నిశ్చిత్వం, తత్వజ్ఞానార్థ దర్శనం, ఏ తద్జ్ఞానమితి ప్రోక్తం, అజ్ఞానమితతో అన్యథా. ఎందుకంత చదివాను తొందరగా? అన్ని వీడియో చదివినా, ఎక్స్ప్లెయిన్ చేసినా జనాలు గుర్తుండదు దీన్ని పాయింట్లు. కానీ దాదాపు 20 పాయింట్లు చెప్పాడు. ఎన్ని చెప్పి దీనిని జ్ఞానం అంటాడు? ఏమన్నా 20 పాయింట్లు చెప్పి దీనిని జ్ఞానం అంటారా? అజ్ఞానమే కదా. 20 దీన్ని జ్ఞానము, ఇది కాకుండా తత్మయమైన అజ్ఞానం అన్నాడు. ఈ మొత్తం జ్ఞానం అన్నాడు. అబ్బా బాబా, భగవద్గీత చదవండి మీరు. ఏతద్ జ్ఞానమితి ప్రోక్తం అని నేను చెప్పేది నండి, భగవద్గీతలో చెప్పిన మాట. 20 పాయింట్లు చెప్పి దీనిని జ్ఞానం అంటారు, దీనిని జ్ఞానం అంటారు అని చెప్పాడు. ఆయన చెబుతుంది చాలా బెటర్ అండర్స్టాండింగ్లో ఉంది. వీళ్ళందరికీ రాయనండి, కొంచెం కన్ఫ్యూజ్ అవనేయండి. కానీ అది చెప్పిన మనాళ్ళు ప్రతిదాన్ని పొగట్టం అలవాటు. ఇవన్నీ జ్ఞానం ఉన్నవాడి యొక్క లక్షణాలు, జ్ఞానం కాదు. జ్ఞానం ఉన్నవాడి లక్షణాలే కానీ జ్ఞానం అయితే కాదు. మరి జ్ఞానం అనేది ఎక్కడుంది? ఇందాక చెప్పారే, ఇప్పుడు చెప్పండి. నలుగురు కోసం అందరు నిద్రపోతారు, కళ్ళు తెరుచుకొని నిద్రపోతున్నారు నాకు తెలుసు. ఒక్కళ్ళన్నా ఒక ప్రశ్నకి ఆలోచన చేస్తున్నారా? భగవద్గీత భాషలో చెప్పండి. కాదు కాదు, అది కూడా కాదు. అంతకన్నా స్పష్టంగా ఉంది అక్కడ, అంతకన్నా స్పష్టంగా ఉంది. మీరు దగ్గరకు వచ్చారు, అంతకన్నా స్పష్టంగా ఉంది, స్పష్టంగా ఉంది. చెప్పండి, భగవద్గీత ప్రకారం జ్ఞానము అని దేన్ని నిర్వచించారు? డెఫినేషన్, ఇంగ్లీష్లో చెప్పాలంటే డెఫినేషన్. ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి, వచ్చింది నోరే కదా. ఒక్క సింపుల్ భాషలో చెప్పాలంటే, సింపుల్ భాషలో అంటే అక్కడ ఉన్న భాష కాకుండా సింపుల్ భాషలో చెప్పాలంటే, నేను నాది మధ్య తేడాన్ని గుర్తించేదే జ్ఞానము అని నా అభిప్రాయము అన్నాడు. నేను నావి, ఈ భాష వాడాల, అక్కడ ఈ భాష వాడాల. ఈ శరీరం మొత్తాన్ని, శరీరంతో పాటు మనసు, బుద్ధి ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ మొత్తాన్ని, ఇది మారే శరీరము, మారే కళ్ళు, మారే మనసు, మారే బుద్ధి, ఈ అన్నిటిని కలిసి క్షేత్రము అంటాము. శరీరము, మారే కళ్ళు,
మారే మనసు, మారే బుద్ధి, వీటన్నింటినీ కలిసి అందులో ఉన్న ఇష్టాయిష్టాలతో కలిసి అన్నిటిని కలిసి క్షేత్రము అంటాము. దీనిని ఎవరైతే తెలుసుకుంటున్నారో వాడిని క్షేత్రజ్ఞుడు అంటారు. తెలుసుకునేవాడు క్షేత్రజ్ఞుడు అంటారు. ఆ క్షేత్రజ్ఞుడికి, తెలుసుకునే క్షేత్రజ్ఞుడికి, తెలియబడే క్షేత్రానికి మధ్య తేడాను గుర్తించడమే జ్ఞానము అని నా అభిప్రాయము అన్నాడు. మరి భగవద్గీతలో 100,000 పుస్తకాలు ఉన్నాయి. మీకు అవసరం లేదని పక్కన పారేశారో, లేకపోతే వెంటనే ఇది అశ్రద్ధగా విన్నారో, వింటున్నప్పుడు కూడా నిద్రపోయారో నాకు తెలియదు. కానీ ఈ ఒక్క క్షణంలో నేను చెప్తే మాత్రం మీకు ఎక్కుద్దా? నిజంగా చెప్పండి, ఎక్కుద్దా? మరి నేను నాది మధ్య మరి ఇప్పుడు అసలు జ్ఞానం వివరణ ఎక్కడుందో ఒకసారి చెప్పనా? కర్మయోగంలో జ్ఞానం గురించి ఉంటుంది ఎక్కడన్నా? కర్మయోగంలో 3వ అధ్యాయం 42వ శ్లోకంలో, ఇది భగవద్గీత కూడా రిఫర్ చేస్తున్నాను కాబట్టి భగవద్గీత శ్లోకాలు వాడుతున్నాను, లేకపోతే భగవద్గీత శ్లోకాలు మనకి అవసరం లేదు. ఇక్కడ మనం సత్యాన్ని తెలుసుకోవాలంటే మీ తెలివి, మీ అనుభవం చాలు. కాకపోతే ఇక్కడ ఇంతమంది ఉంటే ఇన్ని రకాల ఆర్గ్యుమెంట్లు తీసుకొచ్చి పెడతారని భగవద్గీతను కూడా సపోర్ట్ తెచ్చుకున్న అంతే. భగవద్గీత ఈజ్ రిటర్న్ ఇన్ ఏ వెరీ కన్ఫ్యూజింగ్ వే. జ్ఞానయోగంలో, విజ్ఞాన యోగంలో జ్ఞానం గురించి స్పష్టత లేనే లేదు. కర్మయోగంలో జ్ఞానం గురించి స్పష్టత ఉంది. 3వ అధ్యాయం 42వ శ్లోకంలో ఆ ఒక్క శ్లోకంలో ఏం చెప్పారో అందరూ చూద్దాం, కరెక్టో కాదో మీరే చెప్పండి. రెడీనా? ఎవరు చెప్తారు? 3వ అధ్యాయం 42వ శ్లోకం. 3వ అధ్యాయం 42వ శ్లోకం. ఇంద్రియాణి ఈయన 2 స్పీడు, జనాలకు అర్థం కాదు. ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరా బుద్ధి యో బుద్ధే పరతస్తు సహా. అంటే దీన్ని అర్థం చేసుకుంటూ వెళ్తాం. వరకు శ్లోకాలు వేస్ట్, అర్థం చేసుకోవాలి. ఏం చెప్పారు? మొట్టమొదటి లైను అందరూ 100% ఏ ఒక్కళ్ళు ఎటు చూసినా నేను మాట్లాడను. ఏ ఒక్కళ్ళు శరీరము కన్నా ఇంద్రియములు గొప్పవి అని చెప్పబడినో అవునా కాదా చెప్పండి మీరే. కళ్ళు చెవులు లేకపోతే, ఉదాహరణకి ఈ శరీరం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. కాబట్టి శరీరం కన్నా, మారే శరీరం కన్నా ఇంద్రియాలు గొప్పవి. ఇది మొదటి లైన్, మొదటి పాదం. మనందరికి అనుభవంతో తెలిసింది. సో ఇంద్రియేభ్య పరం మనః, ఇంద్రియాల కన్నా మనసు గొప్పది. ఇప్పుడు మీ మనసు ఇంట్లో అది చదువుకోవాలి, ఇది చదువుకోవాలని టైం అయిపోతుందని అనుకుంటుంటే, అమ్మ ఏమంటుందా అంటుంటే, నీ మనసు ఇంటి దగ్గర ఉంటే నీలో ఉన్న నేను ఇక్కడ ఉంటుందా అక్కడ ఉంటుందా? నీ మనసు ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు నా వైపు చూస్తున్నా నా మొహం నీకు కనపడుతుందా? నా మాటలు మీకు వినపడతాయా? అంటే మనసు లేనప్పుడు కళ్ళు చూసి కూడా చూడలేవు, చెవులు విని కూడా వినలేవు. కాబట్టి ఇంద్రియేభ్య పరం మనః, ఇంద్రియాల కన్నా మనసు శ్రేష్టమైంది, గొప్పదైంది. సరే, అసలు ఇక్కడ కూర్చోవాలా వెళ్ళిపోవాలా అనే అనుమానాలు వచ్చినాయి. 2 రకాల ఆలోచనలు వచ్చినాయి నీకు. వచ్చినప్పుడు ఉండాలా పోవాలా అని డిసైడ్ చేసేది ఎవరు? బుద్ధి అనేది ఒకటి ఉందా లేదా? బుద్ధి ఉందా లేదా? సో బుద్ధి నిర్ణయాన్ని బట్టి మనసు నడుచుకుంటుంది. కాబట్టి మనసు గొప్పదా, బుద్ధి గొప్పదా? సో మనసస్తు పరా బుద్ధి. చూడండి, అని డౌట్ వస్తే అడగండి, కానీ లేకపోతే మాట్లాడకండి ప్లీజ్. మనసస్తు పరా బుద్ధి, మనసు కన్నా మనసును నిర్దేశించి కంట్రోల్ చేసి డిసైడ్ చేసేది బుద్ధి ఇంకా శ్రేష్టమైనది. సరే, ఇంకా బుద్ధి సంగతి చెప్తే మీ అందరికీ బుద్ధి ఉందా లేదా చెప్పండి. నిజంగా బుద్ధి లేక పనిచేసాను, ఇప్పుడు బుద్ధి వచ్చిందని ఎన్నిసార్లు అనుకున్నావా లేదా? అంటే బుద్ధి ఉన్న బుద్ధి, బుద్ధి లేని బుద్ధి, అటు చూడకండి సార్. బీ విత్ మీ టోటల్లీ. బుద్ధి లేక పనిచేశాను, ఇప్పుడు బుద్ధి వచ్చిందని ఎన్నిసార్లు అనుకోలేదు. అంటే నా బుద్ధి కూడా బుద్ధి లేని బుద్ధి ఉంది, బుద్ధి ఉన్న బుద్ధి ఉంది, తప్పుడు నిర్ణయాలు వాళ్ళు బాధపడుతున్న బుద్ధి ఉంది. కాబట్టి నా మారే బుద్ధి కన్నా యో బుద్ధే పరతస్తు సహా, అంటే ఈ మారే బుద్ధి కన్నా కూడా అతను ఇంకా శ్రేష్ఠుడు అన్నాడు. ఏమన్నాడు? అతను ఎవరతను? బాగా వినండి. ఈ మారే బుద్ధి కన్నా కూడా అతను ఇంకా శ్రేష్ఠుడు అని చెప్పబడింది. ఆత్మని పదం వాడొద్దన్నానా? గొంతు పిసుకుతానే కోపం వచ్చిందంటే. మొగం ఆత్మ అంటే ఆత్మ, ఎప్పుడో ఆత్మని మాట్లాడినట్టు ముఖం చూడండి, ముఖం వేసుకొని.
ఆగండి ఉద్దేశం అందరు ఇంకా బాగా అర్థం చేసుకోవాలని. చూడండి, నా ఒంట్లో బాగాలేదబ్బా, అందుకనే 4 రోజులు సెలవు పెట్టాను. నా కళ్ళు సరిగ్గా కనపడలేదు, అందుకని ట్రీట్మెంట్కి వెళ్ళాను. నా మనసు బాగాలేదబ్బా, నా మనసు బాగాలేదు, అందుకనే నిన్న నేను క్లాస్కి అటెండ్ కాలేదు. నాకు బుద్ధి లేక నిర్ణయం తీసుకొని ఇప్పుడు బుద్ధి వచ్చింది. నా బుద్ధి, నా మనసు, నా శరీరం, నా కళ్ళు అని చెప్పే నేను 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 అనేవాడు ఉన్నాడా లేడా? సో ఈ నేను అనేవాడు ఈ నాది నావి అనే అన్నిటికన్నా శ్రేష్ఠుడు. మరి అర్థమైందా? నాది అని చెప్పడానికి నేను అనే ఆధారంగా ఉన్నాడు. నా శరీరాన్ని, నా మనసుని, నా బుద్ధిని, నా కళ్ళని, నా డ్రెస్సుల్ని, నాది నాది అన్నిటిని తెలుసుకునేది నేనే కదా. తెలుసుకునేవాడు నేను, ఆధారం నేను. మరి ఈ నేను ఎప్పుడన్నా ఎత్తు మారింది, లావు మారింది, బరువు మారింది, మనసు మారింది, బుద్ధి మారింది, అన్నీ మారుతున్నా సరే చిన్నప్పుడు 1వ తరగతి చదివేటప్పుడు మీరు మీ ఫోటో ఒకటి చూపిస్తే అప్పటి నుంచి మీ ఎత్తు మారింది, లావు మారింది, బరువు మారింది, మనసు మారింది, బుద్ధి మారింది, ఇష్టాలు మారింది, ఫ్రెండ్స్ మారారు, అన్నీ మారినా ఆ నేను వేరు ఈ నేను వేరు అంటారా? 10 సంవత్సరాలు వచ్చిన తర్వాత అప్పుడు మీ ఫోటో చూపిస్తే అప్పటి నుంచి కూడా ఇప్పుడు ఎన్నో మారినాయి కాబట్టి నాది నావి అన్నీ మారినాయి. ఆ నేను వేరు ఈ నేను వేరు అంటారా? చిన్నప్పుడు 1 సంవత్సరం వయసు ఉన్నప్పుడు ఆ నేనే ఈ నేను, 5 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆ నేనే ఈ నేను, 10 సంవత్సరాలు వచ్చినప్పుడు ఆ నేనే ఈ నేను. కానీ అప్పుడు మనసు ఇప్పుడు మనసు కాదు, అప్పుడు బుద్ధి ఇప్పుడు బుద్ధి కాదు, అప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రెండ్స్ కాదు, అప్పుడు ఇష్టాలు ఇప్పుడు ఇష్టాలు, నాది నావి అన్నీ మారినాయి. నాది నావి అన్నీ మారుతున్నా ఆధారం ఉన్న నేను 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 అనేది ఎప్పుడు మార్పు చెందలేదు. అంటే మారే నావి అనేది ఏది సత్యం కాదు. నేను నేను అనేది మార్పు లేకుండా ఏదైతే ఉన్నదో అదే సత్యము. నేను అనేది ఒక్కటే సత్యము. మరి మారే మనసుల్లో తేడా ఉంది, మారే బుద్ధుల్లో తేడా ఉంది. ఎప్పుడన్నా 5 నిమిషాలు కలుస్తుంది మనసులు. అందుకని 4 రోజులు లవ్ అంటారు, 5 రోజులు ఇదైపోతుంది. 6 సంవత్సరాలు వెంటబడి పెళ్లి చేసుకొని 6 నెలల్లో భార్యను చంపేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మనసు మారుతుంది కాబట్టి, బుద్ధి మారుతుంది కాబట్టి. అన్నా శరీరం మారుతుంది, మనసు మారుతుంది, బుద్ధి మారుతుంది, కానీ నేననేది ఎప్పుడన్నా మారిందా? మరి మారే వాటిలో ఈ డ్రెస్సు వేరు, నా డ్రెస్ వేరు. మారే డ్రెస్సుల్లో తేడా ఉంది, మారే మనసులో తేడా ఉంది, మారే బుద్ధుల్లో తేడా ఉంది, మారే శరీరంలో తేడా ఉంది, మీసాలో తేడా ఉంది, జుట్టులో తేడా ఉంది, ఫ్రెండ్స్లో తేడా ఉంది, అన్నిట్లో తేడా ఉంది. నాది నావి అన్నిట్లో తేడా ఉంది. ఈ నేను మార్పు లేకుండా సత్యమై ఉంది. మీకు కూడా నేను అనేది ఆధారంగా మార్పు లేకుండా సత్యమై ఉంది. ఆ నేనుకి ఈ నేనుకి తేడా ఉందా? అందరిలోనూ నేను నేను అనేది 24 గంటలు తెలియబడుతుంది. 24 గంటలు తెలియబడుతుంది. 24 గంటలు నేను నేను అని తెలియబడుతుంది. ఆ నేను ఇప్పుడన్నా మారిందా? మార్పు లేని నేను ఏ ఇద్దరిలోనూ తేడా ఉంటుందా? మరి నేను అనేదాన్ని మీ కళ్ళతో చూడగలరా? మీరు చెవులతో వినగలరా? ఈ కళ్ళు నేను చూడలేవు, ఈ చెవులు నేను వినలేవు, పంచేంద్రియాలకు తెలియబడదు నేను అనేది. కానీ నేను అనే ఆధారం లేకపోతే కళ్ళు పనిచేయవు. నేను చూస్తున్నాను, నేను వింటున్నాను, నేను నడుస్తున్నాను. నేను అనే ఆధారం లేకుండా ఏ పని జరగదు. కానీ ఈ పంచేంద్రియాలు ఏది కూడా నేను గుర్తించలేవు. పంచేంద్రియాలకు అవ్యక్తంగా, పంచేంద్రియాలకు ఆధారంగా, అందరిలో సమానంగా మార్పు లేకుండా సమంగా సత్యమై ఉన్నది. ఏమంటారు దాన్ని? సత్యం ఏమంటారు? అందరిలో సమానంగా ఉన్న సత్యాన్ని ఏమంటారు? అందరిలో సమానంగా మార్పు లేకుండా పంచేంద్రియాలకు తెలియదు కాబట్టి నాకు తెలియదు అంటున్నారా? నేను అనేది మీకు తెలియట్లేదా? ఆఖరికి ఆ బుక్ మీద ఎందుకు రాసుకున్నా? ఎక్కడికి వెళ్ళి తుడుచుకుంటుంది అమ్మాయి అంటే బుగ్గ మీద ఉందో తెలియదు, మీ చెవిలో పోగు ఊడిపోయిందో లేదో మీకు తెలియదు. ఆఖరికి మీరు నా వైపు చూస్తుంటే మీరు డ్రెస్ ఎట్లా ఉంటుందంటే పొద్దున వేసుకున్నప్పుడు గుర్తుపెట్టుకొని అది తెచ్చుకోవాల్సిందే కదా. ఇప్పుడు మీకు తెలియట్లా. నాది నాది అనేది ఏది అంతకుముందు పంచేంద్రియాలతో చూసి గుర్తించి లోపల పెట్టుకొని గుర్తు తెచ్చుకొని చెప్పేయే. కానీ ప్రతిదీ ఏది అడిగినా మీరు అంతకుముందు కళ్ళతో చూసింది గుర్తుపెట్టుకున్నారు, చెవులతో విన్నది గుర్తుపెట్టుకున్నారు, వాసన చూసింది గుర్తుపెట్టుకున్నారు, రుచి చూసింది గుర్తుపెట్టుకున్నారు. ఏది అడిగినా మీ ఆరోగ్యం ఎట్లా ఉందంటే అంతకుముందు చూసిన దాన్ని బట్టి గుర్తు తెచ్చుకొని, మీ ఇంట్లో రిలేషన్స్ ఎట్లా ఉందంటే అంతకుముందు చూసిన దాన్ని గుర్తుపెట్టుకొని చెప్తారు. ఏది అడిగినా పంచేంద్రియాలతో తెచ్చుకున్న సమాచారాన్ని మీదే ఆధారపడి చెబుతున్నారు. కానీ ఏ ఒక్కటి పంచేంద్రియాలతో తెచ్చుకోకుండా దేన్ని సమాధానం చెప్పలేరు. అవునా? అయితే నేను ఇప్పుడు
చెప్పాల్సింది మర్చిపోయాను. ఒక్క నిమిషం ధ్యానం చేసుకొని తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాను అని 2 నిమిషాలు కళ్ళు మూసుకున్నాను అనుకోండి, నాకు డౌట్ వచ్చింది. ఉన్నావా అని, నువ్వు ఉన్నావా లేదని డౌట్ వచ్చింది. ఉన్నావా అంటే అన్నాను, కళ్ళు మూసుకొని అన్నాను, ఎందుకంటే 2 నిమిషాలు కాలేదు కదా ధ్యానం. ఉన్నావా అంటే ఈయన ఉన్నాను అని చెప్పడానికి చెవులతో కళ్ళతో చూసింది కానీ, చెవులతో విన్నది కానీ, వాసన చూసింది కానీ గుర్తు తెచ్చుకొని చెప్పాడా, డైరెక్ట్గా తెలియబట్టి చెప్పాడా? డైరెక్ట్గా తెలియపోతుందా, తెచ్చుకున్నదా? సో పంచేంద్రియాల అవ్యక్తంగా 24 గంటలు ప్రత్యక్షంగా ఉన్నది, తెలియబడుతున్నది. నీకు 24 గంటలు తెలియబడుతున్నది, అది తెచ్చుకున్నది కాదు, ఉన్నది ఉండేది. ఉన్నది మార్పు లేదు కాబట్టి ఉండేది. తెచ్చుకున్నవన్నీ వచ్చిపోయాయే. ఆఖరికి నేను ఆడ, నేను మగ అనేది కూడా 24 గంటలు మీ మనసులో ఉండదు. కరెక్టేనా? చిన్నప్పుడు అసలు నేను ఆడ మగ అనేది కూడా తెలియదు. ఇప్పుడు కూడా నేను ఆడ, నేను మగ అనేది కూడా 24 గంటలు మన దగ్గర ఉండదు. నేను అనేది మాత్రం 24 గంటలు ఉంటుంది, కానీ నేను ఆడ, నేను మగ అనేది కూడా సమయాన్ని బట్టి వచ్చిపోతుంది కానీ ఉండేది కాదు. అలాంటప్పుడు నేను అనేది ప్రత్యక్షంగా తెలియబడుతున్నది, పంచేంద్రియాల అవసరం లేకుండా అందరిలో ఉంది, సమానంగా ఉంది, మార్పు లేకుండా ఉంది. పంచేంద్రియాలకు అవ్యక్తంగా 0 డిస్టెన్స్లో ఉందా, కొంత దూరం ఉందా? నేను అనేది 0 డిస్టెన్స్లో ఉందా, ఏమైనా దూరంలో ఉందా? అన్ని మనసులకి 0 డిస్టెన్స్లోనే ఉంది. ఇంత దగ్గర పెట్టుకొని మార్పు లేని సత్యాన్ని, అందరిలో సమానంగా ఉన్న మార్పు లేని సత్యాన్ని ఏమంటున్నారు? మామూలుగా ఏమంటున్నారు? భగవంతుడని, పరమాత్మని. అందరిలో సమానంగా ఉన్నదని పరమాత్మ అంటారు, ఆత్మనరు. అందరిలో సమానంగా ఉన్నదాని పరమాత్మ అంటారు కానీ ఆత్మనరు. నీలో వేరుగా, నాలో వేరుగా బుద్ధులు వేరు. ఈ శరీరాన్ని నడిపించేది మనసే, ఆ శరీరాన్ని నమ్మించేది ఆ మనసే. ఈ మనసుకు తేడా ఉంది. సో ఈ శరీరాన్ని నడిపించడానికి మూలం ఈ మనసులో ఉన్న ఇష్టాలు. అంటే జీవుడు, అంటే జీవాత్మ, అంటే ఈ ఆత్మ వేరు, ఈ ఆత్మ వేరు. కానీ నేను అనేది పరమాత్మ అనాలి, కానీ ఇండివిజువల్గా ఉన్న ఆత్మ అంటానికి వీలు లేదు. కానీ కరెక్టేనా? అర్థమవుతుందా? ఆత్మలు పట్టుకుంటే ఇవన్నీ దూరం అయిపోతాయి, సత్యం దూరం అయిపోద్ది. అయినా ఒక స్వామీజీ ఒక చోట కూర్చొని హిమాలయస్ నుంచి వచ్చాడంట, 500 సంవత్సరాలు తపస్సు చేసి ఇంటికి వచ్చాడని చెప్తే ఆ ఊరు అక్కడ పేటంతా ప్రచారం అయిపోతే అక్కడ ఒక ఆయన కుర్రాడు 2 నెలల్లో చచ్చిపోతావు, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో బతకవని చెప్తే విపరీతమైన కుంగిపోతా ఉన్నాడు మనిషి. ఈ సంగతి తెలిసి పరిగెత్తుకుంటూ వచ్చి ఇంతమంది సత్సంగంలో వరుసన కూర్చున్నా కూడా వాళ్ళందరినీ తోసుకుంటూ వెళ్ళి స్వామీజీ కాళ్ళు పెట్టుకున్నాడు. ఎట్టనే నన్ను కాపాడండి. ఏంటంటే ఏం లేదు, 2 నెలలు చచ్చిపోతాను, నేను చావటం ఇష్టం లేదు, నన్ను బతికించండి, నా జీవితం అంతా మీకు సేవ చేసుకుంటాను అన్నాడు. అంటే స్వామీజీ, అరే డోంట్ వరీ, కూర్చో, ఈ స్టూల్ మీద కూర్చో, నువ్వు వరి అవ్వాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేదు అనగానే అతనికి ధైర్యం వచ్చేసింది. అందులో 500 సంవత్సరాలు తపస్సు చేసుకొని వచ్చాడు ఆయన. అంటే ఏం లేదు బాబు, మార్పు మరణం అనే శరీరానికే కానీ నీ ఆత్మకి మరణం ఉండదు అంటే అతనికి అర్థం కాక ఏకాదిగా చూశాడు. ఇది అర్థం కాలేదని మళ్ళీ అడిగాడు. మార్పు నాశనం మరణం అనేది శరీరానికే కానీ నీ ఆత్మకి మరణం ఉండదు, మార్పు ఉండదు, నాశనం లేదు, నేనేం వరి అంటే అయినా కూడా అర్థం కాకుండా అటాక్ వెళ్ళి చూశాడు. అయినా 3సారి చెప్పాడు, అయినా కూడా ఇంకేం ఎదురు మాట్లాడతాడు. ఇతనేమో చదువుకున్నవాడు కాదు, ఒక శ్లోకం కూడా వచ్చినాడు కాదు, అవునా? ఇంకేం మాట్లాడలేక 3సారి కూడా డోంట్ వరీ అనేసరికి వెళ్తా సంతోషంగా ధైర్యంగా వెళ్తాడా? నా ఆత్మ అంట చావు ఉండదంట, నేనుండాలని ఇక్కడికి వచ్చాను, కానీ నా ఆత్మ ఉంటే ఎంత పోతే ఎంత అనుకుంటాడు. అర్థమైందా? ఎవరు కూడా నేనుండాలి అనుకున్నారు, కానీ నా ఆత్మ ఉండాలని ఏ మనసు కోరుకోలేదు. తర్వాత ఇంకొక మాట చెబుతున్నానండి, ఏ ఒక్క మనసు కూడా ఎలాంటి పరిస్థితుల్లోనూ భరించలేని పరమ అసత్యం ఏంటంటే నేను తక్కువనేది. ఏ ఒక్క మనసు కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా భరించలేని పరమ అసత్యం. నేను ఆపాలి ఇప్పుడు. ఈ సత్యం కన్నా అసత్యం కన్నా వాళ్ళ మాటలు ఎక్కువైపోయింది. శంకరాభరణం లాగా ఉండాలి నేను, ఆయన ఏమో మాట్లాడుకుంటూ లేచిపోతాడు. అంతకన్నా ఇంపార్టెంట్ అని అనుకుంటేనే
వినాలి, అలాంటి వాళ్ళే కూర్చోవాలి. నేను నార్మల్ అయి ఉండొచ్చు, నేను ఏం పట్టించుకోకపోవచ్చు. ఇక్కడున్న వాళ్ళు పాటించే నియమాల్లో నేను 10వ వంతు కూడా పాటించను జీవితంలో. అందరు కమిటెడ్ పీపుల్, ఎనీ కమిటెడ్ పీపుల్ ఈజ్ పవర్ఫుల్ పర్సన్, బట్ వెన్ ఇట్ కమ్స్ టు ది ట్రూత్ నథింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ దట్. నథింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ గలవాడికే ఈ జ్ఞానం దొరుకుతుంది, కానీ వేరే వాడికి కాదు. ఇన్ని రోజుల నుంచి మీరు భగవద్గీత నుంచి వింటున్నాను, ఆత్మ పరమాత్మని జోరిగల్లాగా మాట్లాడుతుంటే ఏది కూడా తెలియకుండా. అయితే ఇప్పుడు ఒకటే ప్రశ్న, నేను అనే మార్పు లేని సత్యానికి మనం పెట్టుకున్న పేర్లే భగవాన్ అని, పరమాత్మ అని, పరబ్రహ్మని. ఇంకా బోళ్ళని పేర్లు ఉన్నాయి, అవి వద్దు, ఇప్పటికే కన్ఫ్యూజన్. అల్లా అని కూడా ముస్లిమ్స్ దీన్నే అంటారు. ఓకే, మరి యేసుక్రీస్తు ఏమో నేనే సత్యం అని చెప్పాడు. అంటే ఆయన శరీరం సత్యం అంటే ఎంత అసత్యం అవుతుంది అది. ఆయన ఏమన్నాడు, అరే ఎవరో వచ్చి కాళ్ళ మీద పడి నన్ను కాపాడండి అది అంటే, అరే నా భార్య పోయింది, నా పిల్లలు నన్ను వదిలేశారు, నా ఆస్తి పోయింది, విపరీతమైన జబ్బులో ఉన్నాను. అరే పిచ్చివాడా, నాది అనేది ఏది సత్యం కాదు, నేను అనేది ఒక్కటే సత్యం, నేనే సత్యం అనేది గుర్తించు అని చెబితే ఏ క్రిస్టియన్ కూడా ఈ మాటకు అర్థం తెలుసుకున్నవాడు లేదు. నేను తప్ప ఇంకేది సత్యం కాదు. నేనైతే 24 గంటలు నీవు స్పృహలో ఉందో ఆ నేను మార్పు లేని సత్యం, అది ఒక్కటే గుర్తించు. అప్పుడు నేను తక్కువనే బాధ ఉండదు, నేనేమైపోతానని భయం ఉండదు. నేను తక్కువనే బాధ ఉండదు, మార్పు లేనిది తక్కువ ఎక్కడ అవుద్ది? నేను తక్కువనే బాధ ఉండదు, నేనేమైపోతానని భయం ఉండదు. మళ్ళీ ఇప్పుడు చెప్పి నేను అనబోయే మాట బాగా వినండి. ఏ ఒక్క మనసు కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా భరించలేని పరమ అసత్యం నేను తక్కువనే భావన. ఎక్కిందా జనాలకి? ఏ ఒక్క మనసు కూడా ఎలాంటి పరిస్థితుల్లోనూ భరించలేని పరమ అసత్యం నేను తక్కువనే భావన. ఎందుకంటే నేను అనేది సత్యం కాబట్టి మార్పు చెందదు, నా తక్కువ అనేది జరగదు. నా జుట్టు తక్కువైతే నేను తక్కువైతే, నా పట్టు ఎక్కువైతే నేను ఎక్కువైతే, ఇన్ని నేను లేవు, ఒకే ఒక్క నేను మార్పు లేకుండా ఉన్నది. కరెక్టేనా? అలానే నేనేమైపోతాను అనే ప్రశ్న కూడా బుద్ధి లేని ప్రశ్న. ఎందుకంటే నేనేమైపోతానంటే నా శరీరం నాది పోతే నేను పోతాను, నా శరీరం పోతే నేను పోతానని లేని మరణాన్ని ఊహించుకొని ఏమైపోతాను అని భయాన్ని, దేహభావం, నా శరీరం పోతే నేను పోతానని లేని మరణాన్ని, నేనుకు లేని మరణాన్ని, ఎప్పుడో పోయే శరీరం యొక్క మరణాన్ని నేను యొక్క మరణంగా ఊహించుకొని ప్రతి నిమిషం మరణాన్ని అనుభవిస్తూ fear is death, fear is hell, fear is unrighteousness, fear is the cause of all negative things in this world అని వివేకానందుడు అంత గట్టిగా చెప్పిన తర్వాత కూడా నేను సత్యాన్ని గుర్తించలేక నేనేమైపోతానో అనే ప్రశ్నే బుద్ధి లేని ప్రశ్న. మరి ఇక్కడ కంక్లూడ్ చేసేటప్పుడు అందరు నిద్రపోతానే ఉన్నారు. ఎంతమంది సమాధానాలు చెప్పాలి? మీ తెలివి పనిచేయట్లేదా? మీ అనుభవం పనిచేయట్లేదా? మీరు ఎక్కడ ఏమి వెళ్ళలేదా? ఇదేమంటారు? నేను అందుకనే ఇట్రా కూర్చో వీళ్ళు పెద్దవాళ్ళందరూ వాళ్ళకేదో తెలిసిపోయిందని మన మాటలు వినేటట్టు కూడా లేరు, వింటున్నట్టు నటిస్తున్నారు. అందుకని నీకు నేను అక్షరాభ్యాసం నేర్పిస్తాను. నేను మరి అక్షరాభ్యాసం అంటే ప్రాక్టీస్ కదా. ప్రాక్టీస్ అంటే మనసులో బుద్ధిలో మాటి గుర్తు చేసుకోవాలి కదా, అవునా? మరి అక్షరం అంటే ఏంటి? ఈ అక్షరాలు కాదుగా. నేను అనేది ఒకటే కదా మార్పు చెందన్నది, నేను అనేది ఒకటే కదా నాశనం కానిది. అంటే నేను అనేది ఒకటే కదా అక్షరము కానిది. అంటే నేను అక్షరము అనే భావాన్ని నీ మారే మనసులో, నీ మారే బుద్ధిలో మాటికి గుర్తు చేసుకునే అభ్యాసమే అక్షరాభ్యాసం. ఆగండి, ఇప్పుడు మనం ఎడిక్ట్ అయి ఉన్నాము. నా శరీరం పోతే నేను పోతాను, నా జుట్టు తక్కువ అయితే నేను తక్కువని, నా ఆస్తి ఎక్కువ అయితే నేను ఎక్కువని, నా చదువు తక్కువ అయితే నేను తక్కువని, మనం బయట విషయాలు మారుతుంటే నేను కూడా మారిపోతున్నానని, శాశ్వతమైన మార్పు లేని, పరిమితి లేని నేను గుర్తించలేక, మరి ఎప్పుడైతే నేను అక్షరము
నేను సత్యము, నేను అక్షరం అనే భావం మారే మనసులో, మారే బుద్ధిలో మాటి మాటి గుర్తు చేసుకుంటే నేను తక్కువనే ఆలోచన వస్తుందా? నేనేమైపోతాననే ప్రశ్న వస్తుందా? నేను తక్కువ అనే ఆలోచనతో బాధ వస్తుందా? నేనేమైపోతానని లేని మరణాన్ని అనుభవించే భయాలు వస్తాయా? భయం లేని, బాధ లేని స్థితిలో మనం ఉండగలుగుతాం. ఆ నేనుని పట్టుకో, నేనుని గుర్తించు. అందుకని భగవద్గీత మొత్తం నన్ను పట్టుకో, నన్ను పట్టుకో, నన్ను పట్టుకో అని చెప్తుంది. నన్నంటే ఎక్కడో భగవంతుని కాదు, ఈ నేనుని పట్టుకో, ఈ నేనుని గుర్తించు. మయ్యేవ మన ఆదస్వ మై బుద్ధి నివసిష్యసి మయ్యేవా అనన్యా చింతయంతో మాం ఏ జనా పరిపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యం మన్మనాభ మద్భక్త మజ్జాజీ మాం నమస్కురు. అన్నీ నన్ను పట్టుకుంటే ఈ పిచ్చి సన్నాసులు ఎక్కడో ఉన్న భగవంతుడు వెతుకుతారు. ఈ నేను సత్యం అనే భావాన్ని మారే మనసులో, మారే బుద్ధిలో మాటికి గుర్తు చేసుకుంటే సర్వభూత స్థితం యో మాం భజత్ ఏకత్వమాస్థిత. అందరిలో ఉన్న నన్ను అన్నాడు కానీ ఎక్కడో ఉండ నన్ను అల్లా. బహిరంతస్య భూతానాం అచరం చరమేవచ. జీరో డిస్టెన్స్లో ఉన్నాను నువ్వు కనిపిస్తే. అట్లా కాకుండా గుర్తించకుండా బయట ఎత్తితే 100 జన్మలు ఎత్తినా కూడా నీకు దొరకనంత దూరంగా ఉన్నాను అని చెప్తా ఉంటే సరే. ఇంకొక ప్రశ్నకి ఇప్పుడన్నా లాస్ట్ ప్రశ్న అడిగి ఆపేయబోతున్నాను. జనాలు అంతంత మాత్రంగా ఉన్నారు. నేననేది మార్పు లేదు, సత్యము అందరిలో ఉంది, సమానంగా ఉంది, మార్పు లేకుండా ఉంది, పంచేంద్రియాలకు తెలియకుండా ఉంది, ప్రత్యక్షంగానే తెలియబడుతుంది. కానీ నేను అనేది శరీరంలో ఎక్కడుంది, దాని సైజ్ ఎంత? కనీసం ప్రశ్ననే వినండి. నేను అనేది ఈ శరీరంలో ఎక్కడుంది, దాని సైజు ఎంత? నేను ఏమడిగాను? నేను అనేది ఎక్కడుంది? నేను అనేది మార్పు లేని సత్యం అందరిలో సమానంగా ఉందని గ్రహించాం. నేను అనేది ఈ శరీరంలో ఎక్కడుంది, దాని సైజు ఎంత? దాన్ని నిరూపించగలిగితే నా ఆస్తి మొత్తం రాసిస్తా. ఇక్కడ ఎక్కడికో కాదు, ఏ పుస్తకాలు తెచ్చి కాదు, ఇక్కడున్న వాళ్ళందరూ అర్థమయ్యేటట్టు చేయగలిగితే, ఇక్కడున్న వాళ్ళందరికీ అనుమానం లేకుండా వాళ్ళ తెలివితో, వాళ్ళ అనుభవంతో వాళ్ళు గుర్తించేటట్టు చేయగలిగితే, విశ్వాసానికి సైజు ఉండదు, బొటనేలు సైజు ఈ సైజు. ఒకటి, నాకు వేదాల గురించి తెలియదు. నంబర్ 1, వేదాల గురించి నాకు తెలియదు. నంబర్ 1. సరే, మీరు చెప్పారు కాబట్టి ఇంకో ప్రశ్న. మీరు చెప్పింది జీవాత్మ గురించా, పరమాత్మ గురించా? పరమాత్మ సృష్టి మొత్తం వ్యాపించే అనంతమై ఉన్నాడు. నేను అడిగింది నేను అనే పరమాత్మ గురించి, సత్యాన్ని గురించి, మారేదాన్ని గురించి కాదు. నాకు అర్థం కాలేదు, వేదాలు తెలియదు, కానీ నేను అడిగింది పరమాత్మ గురించి. నేను అనేది అందరిలోనూ ఉంది, సమానంగా ఉంది, మార్పు లేకుండా ఉంది. అందరిలో ఉంది, సమానంగా ఉంది, సత్యమై ఉంది. అవన్నీ పదాలు. ఆగండి, నేను ఇన్ని వ్యవహారాలు మాట్లాడటల్లా. నేను సత్యం గురించి ఒకటే మాట్లాడుతున్నా. ఆత్మ పరమాత్మ అనే పేర్లు కూడా ఊరక దానికి వాడతారని మాత్రమే చెప్పా. మీరు అయితే ఇందాక ఆ అమ్మాయి మాట్లాడుతున్నప్పుడు ఆ అమ్మాయి మనసు ఇంటి దగ్గర ఎవరో తన కోసం వెయిట్ చేస్తున్నారు, వాళ్ళ అమ్మాయి వెయిట్ చేస్తుంది అనే ఆలోచన వచ్చినప్పుడు, అమ్మ లేటుకి వెళ్తే కోపడుతుందేమో అనే ఆలోచన వచ్చినప్పుడు, అమ్మ ఏ స్థితిలో ఉందని ఆ మనసులో ఇంట్లో అమ్మ గురించి ఆలోచిస్తున్నప్పుడు ఆ మనసు ఇక్కడ ఉంటుందా, ఇంటి దగ్గర ఉంటుందా? ఇంటి దగ్గర ఉన్నప్పుడు దాని గురించే సీరియస్గా ఆలోచన చేసేటప్పుడు ఆ అమ్మాయిలో ఉన్న నేను ఎక్కడుంటుందా? కళ్ళు చూసి కూడా చూడలేవు, చెవులు విని కూడా వినలేవు అని చెప్పాం. ఇప్పుడు ఆ అమ్మాయిలో ఉన్న నేను ఎక్కడ తెలియబడుతుందా, ఆ ఇంట్లో తెలియబడుతుందా? ఇక్కడ తెలియబడుతుంది. నేను అమ్మాయి మనసు ఎక్కడుంది? ఇంటి దగ్గర ఉంది. అప్పుడు ఆ అమ్మాయి మనసులో వాళ్ళ అమ్మ కనబడుతుంది, వాళ్ళ ఇల్లు కనబడుతుంది. ఇప్పుడు ఆ అమ్మాయి కళ్ళ ముందు అంటే ఆ జ్ఞాననేత్రం ముందు ఇల్లు ఇది ఉంది. ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడున్నట్టు ఫీల్ అవుతుంది? వాళ్ళ ఇంటి ముందు, వాళ్ళ ఇంట్లో ఉన్నట్టుందా, ఇక్కడ ఉన్నట్టుందా నేను అనేది?
ఇంట్లో ఉన్నట్టుంది. మరి మీరు ఇప్పుడే సడన్గా క్రికెట్లో ఒకతను ఒక బాల్ వేసి ఇచ్చేస్తే చాలా విపరీతంగా కొట్టాడు అతను, 6. ఆ సీన్ బాగా గుర్తొచ్చింది మీకు. ఆ సీన్ బాగా గుర్తొచ్చినప్పుడు మీరు ఇంట్లో కూర్చొని టీవీలో చూశారు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నప్పుడు అది గుర్తొచ్చింది మీకు. సడన్గా గుర్తొచ్చినప్పుడు మీరు ఆ బాల్ అట్లా వెళ్తుంటే మీకు ఇప్పుడు కళ్ళకు కనపడుతుంది. గుర్తొచ్చినప్పుడు అప్పుడు కనపడుతుంటే మీలో ఉన్న మీ మనసు ఆ బాల్తో పాటు ఉంటే మీలో ఉన్న నేను ఎక్కడున్నట్టుందా, ఆ బాల్ చూసే కెమెరా ఎక్కడుందో అక్కడున్నట్టుందా? బాలుని చూసే కెమెరా ఎక్కడుందో అక్కడుందా, ఇక్కడుందా? అక్కడే ఉంది. మీకు ప్యాంటు కింద చిన్న మచ్చ పడితే ఆ మచ్చ గురించి మీ వరి అవుతుంటే మనసులో, అప్పుడు మీలో మీ మనసు ఆ మచ్చ మీద ఉంటే మీలో ఉన్న నేను మచ్చ దగ్గర ఉన్నట్టుందా, వేరే చోట ఉందా? మనసు వెళ్ళలేని చోటుందా? మనసు ఎక్కడికైనా నేను అనే తోడు లేకుండా వెళ్ళగలదా? మనసు నేను అనే తోడు లేకుండా ఆఖరి కళలో కూడా, ఆఖరి ఈవెన్ ఇన్ డ్రీమ్ యువర్ మైండ్ కెన్ గో ఎనీవేర్ వితౌట్ ది సపోర్ట్ ఆఫ్ ఐఆమ్. నేను అనే సపోర్ట్ లేకుండా మనసు ఉండలేదు. ఎక్కడికి వెళ్ళినా మనసు అక్కడ నేను అనేది ఉంది. ఉదాహరణకి ఇప్పుడు ఈ లైట్ ఎక్కువ ఉంది, మన కళ్ళు కూడా వైట్గా చూస్తున్నాయి కాబట్టి నేలంతా కనపడుతుంది. లైట్ పోయింది అనుకుందాం, లైట్ పోయింది, ఏం కనపట్లా. అప్పుడు నేల ఉన్నట్టా లేనట్టా? ఉన్నట్టు, కానీ కనపడదు. చిన్న టార్చ్ లైట్ వేసుకొని ఇక్కడే చూస్తా, రూపాయి బిళ్ళ అంతా లైట్ పడింది, అక్కడ ఫ్లోర్ కనపడింది. తర్వాత ఆ లైట్ తీసి ఇక్కడేసా, మరి ఇక్కడ కూడా రూపాయి బిళ్ళ అంతే కనపడింది. ఎక్కడేస్తే అక్కడ ఫ్లోర్ కనపడుతుంది. ఇప్పుడు ఈ కళ్ళు దాని కెపాసిటీ, మనసు కళ్ళ ద్వారానే చూడగలదు, వేరే దానిలో చూడలేదు కాబట్టి ఇప్పుడు ఆ ఫ్లోరు ఈ కళ్ళు ఎక్కడ చూసినాయో అక్కడే ఉన్నట్ట, అంతటా ఉన్నట్ట? అక్కడే ఉన్నట్ట. ఇది ఫ్లోరు. లైట్ వేసిన దగ్గర కళ్ళు చూసింది, మనసు గ్రహించింది. మనసు ఎక్కడుంటే అక్కడ ఫ్లోర్ తెలిసింది. ఎక్కడ మనసు పెడితే, ఎక్కడ లైట్ వేస్తే అక్కడ తెలుస్తుంది. అప్పుడు నువ్వు అక్కడ 4 చోట్ల లైట్ వేసాను, 4 చోట్ల ఫ్లోర్ ఉంది, రూపాయి బిళ్ళ అంతా అని చెబుతావా? ఫ్లోర్ అంతటా ఉందని చెప్తావా? మరి నీ మనసు ఎక్కడికి వెళ్ళినా నేననే తోడు లేకుండా నీ మనసు వెళ్ళలేదే. అప్పుడు నేను అనే ఆధారము ఒక పరిమితి అయిన ఏరియాలో ఉన్నట్ట, పరిమితి లేకుండా ఉన్నట్ట? పరిమితి ఏరియాలో ఉన్నట్ట. ఎక్కడికి వెళ్ళినా మనసు లేకుండా నేను ఉన్నది, కానీ నేను లేకుండా మనసు లేదు. మనసు లేకుండా నేను ఉంది డీప్ స్లీప్లో, కానీ మరి నేను లేకుండా ఏది లేదంటే ఎన్నిసార్లు నిద్రపోయామో లేవు. నిద్రలో తెలియకపోతే నేను అనేది లేకుండా పోయింది, చచ్చిపోయిందంటే నిన్నటి నేను వేరు, ఈరోజు నేను వేరు అయి ఉండాలి. కానీ మన అనుభవం ఏంటి? చిన్నప్పుడు ఆ నేనే ఈ నేను, ఆ నేనే ఈ నేను, మధ్యలో ఆ నేనే ఈ నేను మారలేదు. మరి ఇప్పుడు చెప్పండి, నేను అనే దాని సైజ్ ఎంత? దానికి పరిమితి ఉందా? నేను అడిగింది పరమాత్మ సైజు గురించి, భగవంతుడి సైజు గురించి, జీవాత్మ గురించి కాదు. ఆ జీవాత్మ గురించి వేదాలు చెప్పుంటే నాకు తెలియదని కూడా చెప్పాను. అర్థమైందా? సో ఇప్పుడు చెప్పండి, మరి ఇక్కడ నేనుకు పరిమితి లేదు. ఏ నేనైతే మార్పు లేకుండా మారే మనసుకు, మారే బుద్ధికి, మారే శరీరానికి ఆధారం ఉందో ఈ నేనుకి పరిమితి లేదు. మీలో ఉన్న నేనుకి పరిమితి లేదు. అది పరిమితి లేదంటే ఇంకో మాట అనుకోవచ్చు, అనంతమని. అన్న పరిమితి లేవు, బౌండరీస్ లేవు. మీ పొలానికి బౌండరీస్ లేవు, నా పొలానికి బౌండరీస్ లేవు. ఇప్పుడు ఇద్దరికి కలిసి ఒకటే క్షేత్రం, అవునా? సో ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు అందరిలో ఉన్న నేనులు వేరువేరా, ఒకటే నేనా, వేరు నేనులా? చిన్నగా వెలుగుతున్న బల్బు వెనకన్న కరెంటు, పెద్దగా వెలుగుతున్న బల్బు వెనకండి కరెంటు, తిరిగే ఫ్యాన్కి వెళ్ళకుండా కరెంటు, ఈ వేరువేరా, ఒకటేనా? తక్కువ ఎక్కువ అనేది కరెంటులో ఉందా? ఈ మార్పులు కరెంటులో ఉన్నాయా? ఈ లక్షణాలు కరెంటులో ఉన్నాయా? ఈ నేనులో ఏదన్నా లక్షణాలు ఉన్నాయా? ఈ నేనుకి ఏదైనా పరిమితి ఉందా? సో ఆ నేను 24 గంటలు మనకు తెలియబడుతుంటే ఇంకా నువ్వే ఒకటే నేను,
ఒకటే కరెంట్లో అన్ని పనిచేస్తున్నట్టు ఒకటే నేనుకు ఆధారమై అన్ని మనసులు పనిచేస్తున్నాయి. ఒకటే నేనుకు ఆధారమై అన్ని మనసులు పనిచేస్తున్నాయి. అలాంటప్పుడు పితాహం అస్య జగతః మాతా దాత పితామహ అన్నాడు. అంటే అందరికి నేను తండ్రిని, అందరికి నేను తల్లిని ఎన్న మాట్లాడతాడు. అవునా? కరెంటు నీ గురించి ఎన్న అనొచ్చు నువ్వు. అవునా? మరి సోదరులేంటి? మరి నేను ఒకటే అసలు. ఇంతటి జ్ఞానం ఎక్కడుంది? అక్షరాభ్యాసం అంటే తెలిస్తే కదా. చెప్పండి, ఇన్ని రోజుల వరకు ఏ టీచర్కైనా నేను అనేది మార్పు లేనిది, నాశనం లేనిది, నేను అనేది అక్షరము, నేను అక్షరం అనే భావాన్ని మారే మనసులో, మారే బుద్ధిలో మాటికి గుర్తించే అభ్యాసమే అక్షరాభ్యాసం అని ఏ టీచర్కి తెలుసు చెప్పండి? ఇంత దగ్గర పెట్టుకొని మనం ఇన్ని మాట్లాడితే నేను ఒకటే చెప్తున్నా, నాది తక్కువైతే నేను తక్కువని. ఎవరు వెలితిని అనుభవిస్తారో, ఆ వెలితిని భరించలేక బాధను అనుభవిస్తారో, బాధపడుతూ ఉంటే నేనేమైపోతానని భయపడుతుంటే, తను భయపడుతున్నప్పుడు ప్రేమను చూపించలేడు. 10 మందిని చంపైనా సరే ఎట్ట బతకదామని చూస్తాడు. ఎందుకంటే ఈ శరీరం నేను ఎన్నుకున్నప్పుడు నేను నాశనం అవటం ఎవరికి ఇష్టం ఉండదు కదా. ఈ శరీరం పోతే నేను పోతానని, నేను బతకడం కోసం, నేను ఉండటం కోసం అవసరమైతే 100 మందినన్నా చంపి, ఇది రాక్షస గుణం, అజ్ఞానం పూర్తి. నేను సత్యం అనే దాన్ని గుర్తించని పరమ అజ్ఞానంలో ఉన్నాడు, రాక్షసుడిగా ఉంటాడు. కొంచెం గ్రహించిన వాడు మనిషిగా ఉంటాడు, ఎక్కువగా గ్రహించినాడు దైవ లక్షణాలతో ఉండి సర్వభూత హితే రతాః తే ప్రాప్నువంతి మానేవ. తను తృప్తిగా ఉన్నప్పుడు, నేను పూర్ణము, నాకు పరిమితి లేదన్నప్పుడు తృప్తిగా ఉంటాడు. నేను సత్యమని గుర్తించడం జ్ఞానం. నేను సత్యమని గుర్తించి నేను సత్యమనే భావాన్ని మనసులో నిలుపుకోవడం ద్వారా తృప్తిగా ఉండటం ధర్మం. నేను సత్యమనేది గుర్తించడం జ్ఞానం. ఆ గుర్తించిన జ్ఞానాన్ని మనసులో నిలుపుకొని చేసే ప్రవర్తన ధర్మం. తృప్తిగా ఉండటమే ధర్మం. నాకు తక్కువైతే నేను తక్కువ అని అసంతృప్తిగా ఉండటమే అధర్మం. నా శరీరం పోయినా ఈ శరీరం గ్యారెంటీ పోద్ది, ఇది పోయే లోపల దీన్ని ఎట్లా వాడుకోవాలి అని ఆలోచించడమే నిజమైన జ్ఞానం. నేనేమైపోతానని లేని మరణాన్ని అనుభవించి బతకడం కోసం చేసే ప్రతి ప్రయత్నం కూడా అధర్మం. నేను సత్యమని గుర్తించి తెలివితో జ్ఞానవంతంగా ఈ శరీరంలో ప్రతి శక్తిని కూడా నలుగురు మేలు కోసం తృప్తిగా ఉన్నాడు, ప్రేమను ప్రదర్శిస్తాడు. తృప్తి లేనివాడు రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తాడు. ఇది మూలం, అన్నిటికన్నా మూలం. 1000 మాటలు చెప్పినా ఈ మూలాన్ని గుర్తించకపోతే పైది ఇంకా రోజుకి అసంతృప్తిని అనుభవిస్తాడు. నువ్వు ఈ కంట్రోల్ చేసి ఆ కంట్రోల్ చేసి ఇది మానేసి అది మానేసి నియమాలు పెడితే శత్రువుని మిత్రుని సమానంగా చూడమన్నాడు, సుఖాన్ని దుఃఖాన్ని సమానంగా చూడమని మీరందరూ సమానంగా చూడమని ఒత్తిడి చేస్తే వాటిని సమానంగా చూడలేక అసంతృప్తి పెరిగి రాక్షసత్వం పెరిగి ఓన్లీ ఎప్పుడు సాధ్యమంటే నేను సత్యమని గుర్తించి తృప్తితో ఉండటమే మన సహజత్వం. గుర్తించి ఈ శరీరం టెంపరీని గుర్తించి ఈ శరీరంలో ఆల్రెడీ ఏర్పరచుకున్న అజ్ఞానపు ఆలోచనల్ని, అజ్ఞానపు వాసనల్ని తృప్తితో ఉండి తృప్తిని పంచడం ద్వారా, ప్రేమను పంచడం ద్వారా వాటిని డిలీట్ చేయడానికి వీలవుతుందని గుర్తించి తృప్తితో తెలివితో లోకహితం కోసం 24 గంటలు ఎవరి శరీరాన్ని అయితే వాడుతూ ఉంటాడో వాడి మనసులో బాధ కానీ భయం కానీ వెలితి కానీ ఉండదు. దైవత్వాన్ని అనుభవిస్తూ ఈ శరీరాన్ని బట్టలు వదిలేసినట్టుగా వదిలేయగలుగుతాడు. ఈ జ్ఞానాన్ని గుర్తించకపోతే ఎన్ని చెప్పినా అసలు ఈరోజు నేను వాడిన 4-5 శ్లోకాలు కూడా భగవద్గీత అవసరం లేదు. ఇక్కడ ఉన్నవాళ్ళు మేలుకొని ఉంటే, మేలుకోకపోతే 1000 శ్లోకాలు చెప్పినా కూడా ప్రయోజనం లేదు. తెలుసో తెలియకో మనం మంచి చేస్తున్నామని ఇది కొంత వచ్చి చివరికి అటు ఇటు కాకుండా చివరికి మధ్యలో డ్రాప్ అయిపోయే వాళ్ళు ఉంటారు, నియమాలు నియంత్రణలు పాటించలేక. నిజమైన జ్ఞానం ఉన్నవాడు 10 మంది కోసం నా శరీరం పోయిందని అడ్డేస్తాడు ప్రాణాన్ని తీసుకెళ్ళి. నేను ఒక సినిమా చూసింది గుర్తొచ్చింది చెప్తా. ఆ చెరువు కట్ట అయిపోతుంటే ఊరంతా ఏదో బిజీగా ఉంటే వాళ్ళు IAS అడ్డుపడుతుంటే ఎంత చేసినా అది నిలబడకపోతే భార్యాభర్తలు ఇద్దరు ఆ కన్నంలో దూరిపోయి ప్రాణాలని ఊరు కోసం. ఈ శరీరం ఈరోజు కాదు రేపు పోయేది. భగత్ సింగ్ వాళ్ళు ఎట్లా అర్పించగలిగారు, ఎంత ధైర్యంగా ఉండగలిగారు.
వాళ్ళు మరణాన్ని ఎప్పుడు ఒక్కసారి కూడా అనుభవించలా. నార్మల్ వాళ్ళు అయితే 24 గంటల మరణాన్ని అనుభవిస్తూనే ఉన్నారు. నార్మల్ వాళ్ళు 99%, 95% ఆఫ్ ది పీపుల్ ప్రతి నిత్యం మరణాన్ని, బాధని, నరకాన్ని అనుభవిస్తూనే ఉన్నారు. ఈ జ్ఞానం తెలిసినాడు ఎవరు కూడా ఈ శరీరానికి ఇంపార్టెన్స్ ఇవ్వడు. 100 జన్మలు 100 సంవత్సరాలు బతికి ఎదుటివాడిని పీక్కు తిని బతికేదానికన్నా ఈ రోజైనా 10 మందికి ఉపయోగపడే పని కనుక చేయగలిగితే ఈ శరీరం ఇంకా అవసరం లేదు. ఈ జ్ఞానంతో జీవిస్తాడు నిజమైన ఈ జ్ఞానం గలవాడు. నేను ఈ జ్ఞానం తెలిసినవాడిగా, సత్యం తెలిసినవాడిగా చెప్పగలను, కానీ ఎవరు మార్చలేరు. వీఆర్ ఆల్ ఎడిక్టెడ్. నాకు తక్కువ అయితే నేను తక్కువ అని ఆలోచనలో ఎడిక్ట్ అయిపోయి ఉన్నాం. నేను ఆడ, నేను మగ అనే దానిలో కూడా ఎడిక్ట్ అయి ఉన్నాం. అసలు నేను ఆడ కాదు, మగ కాదు. సో తృప్తితో ఏం చేసినా ధర్మమే, తృప్తి కోసం ఏం చేసినా ధర్మమే. నీకు నార్మల్గా జీవితంలో మనసుకు నచ్చిన కొన్ని పనుల్ని తృప్తితో చేస్తే స్వధర్మం. నీకు నచ్చకపోయినా ఎదుటివాడి మేలు కోసం, నీకు పని నచ్చకపోయినా ఎదుటివాడి బాధలో ఉన్నాడు కదా అని తృప్తితో చేస్తే పరధర్మం. తృప్తితో ఏ చేసినా ధర్మమే. నీకు నచ్చిన పని అయితే తేలిగ్గా చేస్తావు, కష్టం లేకుండా చేస్తావు. నచ్చకపోతే, నీకు అలవాటు లేకపోతే, ఒక బేబీ నెంబర్ 2 చేస్తే మనకు అలవాటు ఉండదు, మగవాళ్ళకి ముఖ్యంగా. కానీ అది అక్కడ అవసరం అని ధర్మం అంటే మేలు కోసం చేస్తున్నాం. చేసినప్పుడు అది మనకు నచ్చంది కాదు, కొంచెం ఇబ్బంది పడతాం, కానీ అది ధర్మమే అవుతుంది. కానీ నచ్చిన పైన నేను డాక్టరు డబ్బుల కోసమే చేస్తుంటే ఆపరేషన్ చేయటం, ఇవన్నీ చేయటం నాకు ఇష్టం, నేను ఎక్స్పర్టు, కానీ అసలు ఆపరేషన్ చేయకుండా ఉండలేను. కానీ డబ్బుల కోసం ఆపరేషన్ మధ్యలో ఆపి, చూడు ఇంత కాంప్లికేట్ అయింది, మీరు ఇంకా ఇంత డబ్బులు చేసుకోండి, రెడీ చేసుకోండి, లేకపోతే ఇదని తన చేత అయిందే, తనకిష్టమైందే, తేలిగ్గా చేయగలిగిందే తృప్తి కోసం చేస్తే స్వ అధర్మం అవుతుంది. తనకిష్టం లేకపోయినా తృప్తి కోసం ఏదో పొందాలని చేస్తే పరాధర్మం. ధర్మం అధర్మం, స్వధర్మం పరధర్మం, స్వ అధర్మం పర అధర్మం. అన్నిటికీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చా. సరిగా వినే వాళ్ళైతే ఒకసారి ఇంటే అర్థమవుతుంది, వినని వాళ్ళైతే ఎన్నిసార్లు విన్నా ఎన్ని చెప్పినా అర్థం కాదు. నేను పుస్తకం ఇచ్చి ఉన్నాను ఇంతకుముందు ఇక్కడ వాళ్ళందరికీ. స్వధర్మ అందులో పుస్తకంలో రాసి ఉంది. పరధర్మం అంటే ఒక ఆయన మంచు కొండల్లోకి వెళ్ళిపోయాడు. వెళ్ళటం ఇష్టమే, కానీ చచ్చిపోయాడు. కానీ చావులో కూడా తనకి ఇష్టం కాబట్టి. అదే డబ్బుల కోసం వెళ్ళాడు అనుకో, అప్పుడేముంది? స్వధర్మం అవుతుంది. కేవలం తన ఉత్సాహం కోసం వెళ్ళటం వేరు. సో పర అనేది మొత్తం ధర్మమే అనుకోకండి. పర అధర్మం ఉంటుంది, స్వధర్మం ఉంటుంది. ఇంత స్పష్టంగా ఎప్పుడు చేసుకోవాలి చెప్పండి? ఇప్పుడు ధర్మం అన్నాడు కదా, సర్వధర్మాన్ పరిత్యజ్య అన్నాడు భగవద్గీతలో. అన్నీ వదిలేయి, మాం ఏకం శరణం రజ, నేను సత్యం అనే ఒకే భావాన్ని నిలుపుకో, అంటే తృప్తిగా ఉండు. ఎందుకు? తృప్తితో ఏది చేసినా ధర్మమే కాబట్టి. తత్మ ఎన్ని వదిలేయమన్నాడు? తృప్తి కోసం చేసే అన్నిటిని వదిలేయమన్నాడు. తృప్తి కోసం చేసినంతకాలం నువ్వు అసంతృప్తిని అనుభవిస్తున్నావు. బతకడం కోసం చేసినంతకాలం నువ్వు భయాన్నే, మరణాన్నే అనుభవిస్తున్నావు. బతకడం కోసం చేసే ప్రతి ఆలోచనలో నువ్వు భయాన్ని, భయం పేరుతో మరణాన్ని అనుభవిస్తున్నావు. తృప్తి కోసం చేసే ప్రతి పనిలో అసంతృప్తిని అనుభవిస్తున్నావు. సహజమైన ఆనందానికి దూరం అయిపోతున్నావు. ఉన్న ఆనందానికి ఇంకేం చెప్పాలి? ఇంకా డౌట్లు ఉండి చెప్పండి. ఎనీ డౌట్స్? ఎనీవన్? ఎందుకంటే అష్టావధానం చేసిన వాడిని, ఏ శ్లోకం, ఏ పదం, ఏ కూడా చెప్పగలిగిన వాడిని ఆ 4 శ్లోకాలు చెప్పినందుకే బాధపడుతున్నా. 700 శ్లోకాల్లో మొదటి పాదం అడిగితే చెప్పగలిగిన వాళ్ళు, ఆ శ్లోకం చెప్పగలిగిన వాళ్ళు మినిమం 500 మంది ఉన్నారు. పని పాట లేక ఎవరు కోర్స్ చేస్తే ఎక్కడైనా ద్వేషించమని, అసమానతలు చూపించమని ఉందా? ఒకవేళ లేకుంటే ఎక్కడ, ఎలా చెప్పింది?
సర్వభూతహితే రతాహతే ప్రాప్నువంతి మామేవ అన్నాడు. సర్వ ప్రజల యొక్క మేలును చూసి ఆనందపడేవాడు నన్నే పొందుతాడన్నాడు. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ అన్నాడు. సకల ప్రాణుల యందు ఏ మాత్రం దేశం లేకుండా ప్రేమ కరుణ జాలి కలిగిన వాడే నిజమైన నా భక్తుడు అన్నాడు. అది ఎందుకు? అది గుర్తించినప్పుడు నువ్వు తృప్తితో ఉంటావు, తృప్తిగా ఉన్నప్పుడు ప్రేమను పంచుతావు. అవునా? వీటన్నిటి చూడండి, ఇంకొక మాట చెప్తున్నా. భగవద్గీతలో మానాన్ని అవమానాన్ని, శత్రువుని మిత్రుని, నిందని స్తుతిని సమానంగా చూడమన్నాడు. చూడమంటే మీరు భగవద్గీతను బాగా ఇష్టపడినప్పుడు అట్లా చూడలేక ఇంకా మీలో బాధ ఎక్కువ అవుద్ది. చూడగలవా? నిజంగా చెప్పంగానే చూడలేము. చూడలేనప్పుడు ఇంకా ఎక్కువ బాధ అవుద్ది. కానీ మొదటి అధ్యాయంలో ఏం చెప్పాడు? ఏది ఏమైనా నీకు బాధపడే హక్కు లేదు, భయపడే హక్కు లేదన్నాడు. అయిపోయింది. ఒక పక్క ఇటు ఎరగొట్టాడు, ఒక పక్క అటు ఎరగొట్టాడు. మరి ఎవరు కారణం? నీకు బాధపడే హక్కు లేదు, భయపడే హక్కు లేదని భగవంతుడు నీకు బాధను భయాన్ని కలిగిస్తాడా? మరి నువ్వేమని కోరుకున్నావా బాధను భయాన్ని? సరే, అలానే బాధ భయం నష్టమా లాభమా అంటే అందుకే అన్నాడు, అజ్ఞానంతో నేను సత్యమనే దాన్ని గుర్తించక నా తక్కువైతే నేను తక్కువని నిన్ను నువ్వే హింసించుకుంటున్నావు. నాది పోతే నేను పోతానని లేని మరణాన్ని అనుభవించు. కేవలం నిశ్చయముగా నీ మనసే నీ శత్రువు, నేను సత్యమని గుర్తించిన మనసే నీ బంధువు. చాతుర్వర్ణ్యం మయా సృష్టం. ఎట్లా? గుణకర్మ విభాగశః. మీ స్వభావాన్ని బట్టి, మీరు చేసే పనిని బట్టి నేను రాసుకొని అప్పుడు నీకు ఏదో ఒక వర్ణం ఇస్తాను. మీరు చేసే పనిని బట్టి, మీ స్వభావాన్ని బట్టి నేను 4 రకాలుగా విడగొట్టాను అని చెప్పి, మరి దుర్మార్గుడు ఏమన్నాడు తెలుసా? తస్య కర్తారం మా విద్య అకర్తారం, నేను చేసిన వాడిని కాదన్నాడు. చేసిన వాడిని నేనన్నాడు మొదటి లైన్లో, రెండో లైన్లోనేమో నేను చేసిన వాడిని కాదన్నాడు. అది కూడా ఎట్లా? పుట్టుకతో 4 అని కాదు. ఆ శ్లోకంలో చెప్పిన ప్రకారం ఒకే తండ్రికి పుట్టిన 4 పిల్లలు, ఒకళ్ళు బ్రాహ్మణులు, ఒకళ్ళు క్షత్రియులు, ఒకళ్ళు వైశ్యులు, ఒకళ్ళు శూద్ర అవటానికి 100% అవకాశం ఉంది. వాళ్ళ స్వభావాన్ని బట్టి పని ఎందుకుంటే తేలిక ఉంటుంది జీవితంలో, అది స్వధర్మం అవుతుంది. తస్య కర్తారం మా విద్య కర్త, నేను చేసిన వాడిని నేనే అన్నాడు, నేను చేయలేదన్నాడు. మీరు ఏం పాస్ అయ్యారు? ఏ స్టడీస్? బీబీఎం. ఏ క్లాస్లో పాస్ అయ్యారు? ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు. ఫస్ట్ క్లాస్లో ఆయన బీబీఎం పాస్ అయ్యాడు. ఇప్పుడు యూనివర్సిటీ ఇంత పర్సెంటేజ్ కన్నా తక్కువ వస్తే థర్డ్ క్లాస్, ఇంత పర్సెంటేజ్ కన్నా తక్కువ వస్తే సెకండ్ క్లాస్, ఇంత పర్సెంటేజ్ కన్నా ఇదొక్క వస్తే ఫస్ట్ క్లాస్, ఇంతకన్నా దాటితే డిస్టింక్షన్ అని యూనివర్సిటీ నిర్ణయించింది. అర్థమైందా? ఇప్పుడు ఈయన ఫస్ట్ క్లాస్ అన్నారు కదా, ఈయన ఫస్ట్ క్లాస్ అనేది ఈయన నిర్ణయించుకున్నాడా? అంటే ఈయన ఎలిజిబిలిటీ బట్టి, ఈయన చక్కగా రాయటం బట్టి, ఈయనకు వచ్చిన మార్కులను బట్టి క్లాస్ వచ్చిందా? యూనివర్సిటీ వాళ్ళు ఈయనకి ఫస్ట్ క్లాస్ కావాలని ఇచ్చారా? కాబట్టి 4 రకాల భాగాలు చేసింది నేనే, కానీ ఎవరు ఏ క్లాస్ అనేది నేను నిర్ణయించలేదన్నాడు. అవునా? అర్థమైందా లేదా? ఓపెన్ మైండ్తో ఉంటే అన్ని తేలిగ్గా అర్థమవుతాయి. ఏదో అది విని ఇది విని అందులో ఇరుక్కుపోతే అందులోంచి బయటపడటానికి కొన్ని జన్మలు పడతాయి. బిలీవ్ యువర్ ఇంటెలిజెన్స్, బిలీవ్ యువర్ ఎక్స్పీరియన్స్. నాలెడ్జ్ స్వీకరించండి, శాస్త్రాలు స్వీకరించండి. అది ఇది కాసేపు కృష్ణుడే చెప్పాడు అనుకుందాం, కాసేపు భగవద్గీత అనుకుందాం, శ్రీ భగవాన్ వాచ అనుకున్నాం. అయితే అందులో కృష్ణుడు అంటే అర్జునుడికి ఎంత నమ్మకం అంటే నేను ఒక్కడనే ఉంటాను, యుద్ధం చేయను, నా వాళ్ళందరూ అవతల ఉంటారు, వాళ్ళు యుద్ధం చేస్తారంటే నాకు నువ్వే కావాలి, నీ సలహాలే కావాలి, నీ తెలివితేటలే కావాలి అని అంత ఏమన్నా అనొచ్చు, మూర్ఖుల్లాగా అన్నయ్య ఏమన్నా అన్నయ్య అంత ఎన్నుకుంటే కృష్ణుడిని, ఆ కృష్ణుడు 574 శ్లోకాలు చెప్పి రకరకాలుగా చెప్పి చివరిలో ఏమంటాడు? బాబు నేను చెప్పాను కాబట్టి నువ్వు కళ్ళు మూసుకొని పాటించాల్సిన అవసరం లేదు, దీన్ని నువ్వు నీ తెలివితో నీ అనుభవంతో పూర్తిగా విశ్లేషించుకొని ఎనలైజ్ చేసుకొని తర్వాత నీకు ఎట్లా ఇష్టం ఉంటే అలా చెయ్యి అన్నాడు తప్ప శాస్త్రాలని బుద్ధిగా నమ్మమని పాటించమని అక్కడ భగవద్గీత నాకు తెలిసి వేదాలన్నీ నాకు తెలియదు, కానీ వేదాలు నేను అనేదాన్ని
నేను అంటే ఏంటి? నేను సత్యమని తెలుసుకున్నవాడు తన్ను తాను తెలుసుకున్నట్టు. తన్ను తాను తెలుసుకున్న వాడికి సకల వేదాలు కూడా తృణప్రాయం అన్నాడు 2వ అధ్యాయం 46వ శ్లోకంలో. తనను తాను నేను అనేది ఏదో తెలుసుకున్న వాడికి సకల వేదాలు కూడా తృణప్రాయం అన్నాడు. ఇంకా మీరు ఏ వేదాలు చెబితే నాకు తెలియని వేదాలు నేను కాదన్నా అవునన్ను, అవునా? నాకు భగవద్గీత చెప్పిన మాట ఇది, అవునా? కాకపోతే ఆ తనను తాను తెలుసుకోవటమే చాలా కష్టం. మరి ఈరోజు నేను అంటే ఏంటి అని నిన్ను నువ్వుకు పరిచయం చేసి టు ఇగ్నైట్ ది ఇంటర్నల్ ఇంటెలిజెన్స్ అని చెప్పాను. నీలో ఉన్న అంతర్గతమైన జ్ఞానాన్ని మేలుకొల్పడమే ఈరోజు పని అని చెప్పాను. మీ తెలివితో మీరు ఆలోచించాలని చెప్పాను. మరి ఎవరు ఎంతవరకు ఎంతవరకు ఆలోచించడానికి సిద్ధమయ్యారో కనీసం ఆలోచిస్తే కనీసం మంచి సందేహం అన్న మీలో మిగులుతుంది. తెలుసుకోవాలని ఆరాటం అన్న పెరుగుతుంది, మీలో డౌట్లు పోతాయి, తెలివి పెరుగుతుంది. ఏదైనా తెలియకపోతే తెలుసుకోవాలని ఆరాటం పెరుగుతుంది. ఇవాళ కాదు రేపు ఎవరో ఒకళ్ళని అడిగి తెలుసుకుంటారు. అదే ఊరక చెవులు ఇంటిపోతూ ఉంటే ఏ బానిసత్వాన్ని ఏ ఒక్కళ్ళు కోరుకోరో, ఏ మోక్షాన్ని సంపూర్ణమైన స్వేచ్ఛను అందరూ కోరుకుంటారో కోరుకొని ఆ బానిసత్వాన్ని అనుభవించాల్సి వస్తుంది. ఆలోచించకపోతే నన్ను పట్టుకోవడం చాలా కష్టం. ఇట్లా రాక్షసుడిలాగా విరుచు పడుతున్నా కూడా ఎంతమంది మేలుకొని ఉన్నారో కూడా నాకు డౌట్ వస్తుంది. ఏం చేయమంటారు? సరే, ఇప్పుడు చెప్పండి. నేను అనేది పరిమితి లేనిది, అంటే అనంతం, మార్పు లేనిది, కాబట్టి సత్యం. మరి ఇంతటి జ్ఞానం మీలో ఆలోచించిన వాళ్ళకి, మీ లోపల నుంచి కొంచెం తెలుసుకున్న వాళ్ళని అడుగుతున్నా, ఇది మీరు మీ తెలివితో మీ అనుభవంతో మీరు తెలుసుకున్నట్టుందా, లేకపోతే నేను చెప్పింది నమ్ముతున్నట్టుందా? చెప్పండి. నేను చెప్పింది నమ్ముతున్నట్టుందా, మీ తెలివితో మీ అనుభవంతో గుర్తిస్తున్నట్టుందా? ఈ గుర్తించగలిగిన జ్ఞానం మీలో ఉందా లేదా? సో జ్ఞానానికి నేను మూలం, నేను అనేది అనంతం, నేననేది సత్యం, సత్యం జ్ఞానం అనంతం. ఈ మూడిటి కలిపి పెట్టిన పేరు పరబ్రహ్మ. సత్యం జ్ఞానం అనంతం. అదిగాక మనాళ్ళు కూర్చుండి, మనాళ్ళు ఇంకొకటి కూడా పెద్దానికి పరబ్రహ్మని 2 అక్షరాలు ఎక్కువ రాయటం ఓపిక లేకను, మరి గ్రామరో సందులో నాకు తెలియదు, కానీ పరబ్రహ్మ అని రాయాల్సిన చోటల్లా బ్రహ్మని రాసి పెట్టారు. నంబర్ 1. పరమాత్మ అని రాయాల్సిన చోట ఆత్మని రాసి పెట్టారు. కానీ ఆ మాత్రం మనం అర్థం చేసుకో. అహం ఆత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత. అందరికి ఆధారంగా ఉన్న ఆత్మని నేను అన్నాడు, కానీ అనకూడదు, తప్పు. అక్కడ పరమాత్మ అనాలా. సరే, ఈ మధ్య వీళ్ళ గురువులు ఉంటారులే, కనీసం ఆ మాత్రం చెబుతారులే అని ఉద్దేశం అయి ఉండొచ్చు, అవునా? ఇది ప్రజ్ఞానం పరబ్రహ్మ అనాలా అనే, కానీ ప్రజ్ఞానం బ్రహ్మ అనకూడదు. కరెక్టా కాదా? జీవుడు దుఃఖి, దుఃఖమే జీవుడు యొక్క లక్షణం. ఆనందో బ్రహ్మ అంటే ఆనందో పరబ్రహ్మ అనాలా. కరెక్టేనా? సరే, ఇంకొకటి, ఉదరేదాత్మన ఆత్మానం ఆత్మానం అసాదేత్ ఆత్మైవ ఆత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన బంధురాత్మ ఆత్మనస్తసి ఏన ఆత్మేవ ఆత్మనాజిత అనాత్మనస్సు శత్రుతే వర్తేత్ ఆత్మైవ శత్రువత్. ఎందుకు టైం వేస్ట్ కాకుండా, నా సైడ్ నుంచి వేస్ట్ కాకుండా 2 శ్లోకాల్లో 13 సార్లు ఆత్మ అనే పదం వాడారు. ఇప్పుడు చెప్పండి, ఏ ఆత్మకి ఏ అర్థం చెప్తారు? ఒక చోట మనసని, ఒక చోట బుద్ధిని, ఒకసారి పరమాత్మని మనం అర్థం చేసుకోవాలి. బస్, ఇక ఆ శ్లోకాలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవసరం లేదు. నేను సత్యమని తెలుసుకున్న తర్వాత ఇంక ఎన్ని చిన్నవి. అసలు ఉద్ధరేద్ ఆత్మన ఆత్మానం అనేది చాలామంది ప్రవచనాలు చెప్పడం కూడా సరిగలేదు. ఉత్తుధరేత్ ఆత్మన ఆత్మానం. నీ మనసులో నేను సత్యమనే భావాన్ని ఉన్నతంగా ధరించు, నిలుపుకో. ఉత్తుధరేత్ ఆత్మన ఆత్మానం. నీ మనసులో నేను సత్యం, నేను అక్షరము అనే భావాన్ని ఎక్కువగా గుర్తిస్తున్నామా మనం? నేను మగ, నేను ఆడ, ఇక తర్వాత కులం మతం ప్రాంతం, నేను ఇంత నేనంతా అయిపోయింది. నేను సత్యం, నేను అనంతం అనే భావాన్ని మన మనసులో ఎంతగా ఉత్తుధరేత్, ఉన్నతంగా ధరించు, నిలుపుకో. ఆత్మనా, నీ మనసులో ఏంటి? ఆత్మానం, నేను సత్యం అనే భావాన్ని. ఈ ఇంతమంది ఉన్నారు కదా, ఈ వ్యాఖ్యానం ఎప్పుడన్నా విన్నారో చెప్పండి మీరందరూ. నేను ఆఫ్టర్ ఆల్ ఏ సంస్కృతం చదువుకోవాలా, తెలుగు కూడా మర్చిపోయా. చిన్న పుస్తకం రాసేటప్పుడు జ్ఞా అనే అక్షరం అది పలకటం కూడా సరిగ్గా రాదు. జ్ఞా రాక పెద్ద బాల శిక్ష పుస్తకం అనుకున్నా. ఇంజనీరింగ్ ఫీల్డ్లో ఉన్నా నేను. నాకు 1 పేజీ లెటర్ రాయటం అనేది నా తల ప్రాణం తోకొస్తుంది. రైటింగ్ స్కిల్స్ లేవు, కానీ నలుగురికి నేను చెప్పే జ్ఞానానికి రిఫరెన్స్గా ఉంటుందని ఉద్దేశంతో
కష్టపడి రాయాల్సి వచ్చింది. ఎందుకంటే అది పరధర్మం. నాకు ధర్మమే, నలుగురికి అందించడం ధర్మమే, కానీ నా స్వభావం కాదు, పరధర్మం అయిపోయింది. అర్థమైందా? ఇంకెనీ డౌట్? ఓవర్. మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా? ప్రతులకు జై భారత్ పబ్లికేషన్స్, 9848030089.